వాట్ ఇస్ లోకాయుక్త సార్? ఆయన దౌర్జన్యపరుడు, మీరు వీక్, మిమ్మల్ని వచ్చి ఆయన అటాక్ చేస్తాడు. Who appoints the లోకాయుక్త? లోకా ఈజ్ అపాయింటెడ్ బై ఎ కమిటీ హెడెడ్ బై. కర్ణాటకలో సువోమోటో అని, అంటే ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్, సుమోటో హీ విల్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్. యాక్ట్ ఈజ్ సేమ్. రీసెర్చ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో దే ఛార్జింగ్ 2000 రూపీస్, ఢిల్లీలో 500, అన్నిటికన్నా లోయెస్ట్ కర్ణాటకలో ఉంది 20 రూపీస్. సొసైటీలో కూడా ఊరికే ఫ్రీగా వచ్చేది ఏదో అంత. ఎనీ ఫ్యూ కేసెస్ వేర్ గవర్నమెంట్ పూర్ పీపుల్కి ఇచ్చిన ల్యాండ్స్ ఆక్రమించేసాడు. విచారిస్తే ఏంటంటే ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓవర్ అండ్ అబౌవ్ ద గవర్నమెంట్. వెన్ గవర్నమెంట్ గోస్ రాంగ్ వీ గివ్ గైడ్ లైన్స్. నక్సలైట్స్ ఏ ఏరియాస్లో ఎక్కువ నక్సలిజం మూవ్మెంట్? హాట్ బెల్ట్ తెలంగాణనే. ఎఫెక్టివ్గా లేదు ఆర్గనైజేషన్. భూస్వాములు, పోలీస్ పటేల్, కరణాలు, కామన్ మ్యాన్ బాగా సతాయించేశారు. కామన్ పబ్లిక్ మీద కూడా చేస్తారు. ఊర్ఫెలోని చంపేయడం పెడితే మీ మీదే పెట్టాలి. యువర్ క్యారింగ్ బాంబ్. హౌ డు యు నో ద అదర్ పర్సన్ ఇస్ ఎ నక్సలైట్? వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకుంటారు. గ్రేహౌండ్స్. గ్రేహౌండ్స్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్. కరప్షన్ అంటే పెద్ద పెద్ద స్కామ్లే కాదు, మన రోజువారీ జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెన్షన్స్ డిలే రావటమైనా, లంచం ఇవ్వాల్సి వస్తున్నా కానీ ఇవన్నీ కరప్షన్ కిందకే వస్తాయి కదా. సో ఇలాంటివి అడ్రస్ చేయడానికి మనకంటూ ఒక ఫోరం ఉండాలి కదా. దాట్ ఈస్ లోకాయుక్త. ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త. ఆయన కెరియర్ లో చాలా డేరింగ్ ఆపరేషన్స్, నక్సలిస్ట్ తో ఇంటరాక్షన్స్ అండ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఉన్నాయి. దిస్ పాడ్కాస్ట్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ పోలీస్ స్టోరీస్. ఇట్స్ అబౌట్ పవర్, కరప్షన్ అండ్ అకౌంటబిలిటీ and how people like you can fight back. Get ready for an eye-opening and practical conversation. This is more than awareness, it's about action. Let's begin. Welcome to the show. Hello sir, welcome to Bubble Podcast. So what is లోకాయుక్త sir? So layman person కి అర్థం కావాలంటే లోకాయుక్త అంటే ప్రతిరోజు ఏదో చిన్న చిన్న సమస్యలు, బర్త్ సర్టిఫికేట్ కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, విలేజెస్లో విఆర్ఓ లేదు, చిన్న గొడవ అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మీరిద్దరు ఉన్నారు, ఆయన దౌర్జన్యపరుడు, మీరు కొంచెం వీక్, మిమ్మల్ని వచ్చి ఆయన అటాక్ చేస్తాడు, కొడతాడు. మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గట్టిగా పనిచేసి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని దండించి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద శిక్ష పడేలా చేస్తే మీకు బాగుంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కేసు సరిగా లేకుండా నీరు గార్చి, లేకపోతే ఉల్టా ఆయన కంప్లైంట్ తీసుకొని మీ మీద కేసు పెట్టి ఇట్లా అవకతవకలు జరుగుతుంటే మీకు క్వశ్చన్ చేయాలని ఉంటుంది ఎస్ఐని, కానీ మిమ్మల్ని అసలు దగ్గరికి రానియడు. యూ హైలీ ఇన్యాక్సెసిబుల్. ఎస్ఐని కలవాలంటే కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని కలవనీరు అసలు. ఆ గ్రివాన్స్ని రిడ్రెస్ చేసుకోవడం ఎలాగా? హూ విల్ క్వశ్చన్ ది ఎస్ఐ? యూ వాంట్ టు క్వశ్చన్ హిమ్ బట్ యూ కాంట్. అక్కడ లోకాయుక్త అనే సంస్థ, లోకాయుక్త సంస్థ ద్వారా మీరు ఆయన్ని క్వశ్చన్ చేస్తారు. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఏం యాక్షన్ తీసుకున్నావు అని మీ తరపున లోకాయుక్త అడుగుతారు. ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్, బట్ ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్స్ ఓవర్ అండ్ అబౌవ్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్. దెన్ గవర్నమెంట్ గోస్ రాంగ్ వీ గివ్ గైడ్ లైన్స్. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయండి అని చెప్తుంది. కానీ అంత ఎఫెక్టివ్గా లేదు ఆర్గనైజేషన్. దానికి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉన్న పరిధిలో బాగానే చేస్తున్నారు. ఇక్కడ కంప్లైంట్ పడ్డది అంటే ఆటోమేటిక్గా కొంత అక్కడ పబ్లిక్ సర్వెంటే కదా. ఇట్ ఈస్ ఓన్లీ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్, అంటే గవర్నమెంట్ సర్వెంట్. మరి ఎమ్మెల్యే కూడా పబ్లిక్ సర్వెంటే. ఎమ్మెల్యే, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్సే. లోకాయుక్తల కంప్లైంట్ అనేటప్పుడు కొంత తగ్గుతారు. పాలిటీషియన్ అంత ఇది కాడు, కానీ పాలిటీషియన్ ఏముంది, 2 years ఉంటాడు, 2 years అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అతని మీద ఏం చెక్స్ ఉండవు. పబ్లిక్ ఈయన అట్లా కాదు కదా. గవర్నమెంట్ సర్వెంట్ 30 years సర్వీస్లో ఉంటాడు, అయినాక కూడా పెన్షన్ రావాలా, పెన్షన్ కోత పెట్టినా ఇబ్బందే కదా. కాబట్టి భయపడతాడు. సో ఒక మంచి ఫోకల్ పాయింట్లో ఉంటాడు అనుకోండి. లోకాయుక్తలో కంప్లైంట్ ఉందంటే సెట్ అయిపోతాడు. మనం ఏదో మంచి పొజిషన్లో ఉన్నాము, దీంట్లో మనం చేయకపోతే మళ్ళీ ఈ పోస్టింగ్ పోతే కష్టం అని చెప్పేసి అదేదో ఎవరైనా పలానా వ్యక్తి కంప్లైంట్ చేసి ఉంటాడు కదా, ఆయన గ్రివాన్స్ రిడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదు ఇంకా అక్కడికి కూడా అతను అరోగెంట్గా ఉన్నాడు అని అంటే అతని పైనుండే ఆఫీసరు వీడిని తీసేయాలనుకుంటా ఉండి ఆ పొజిషన్లో నుంచి, వీడికి ఏదో పొలిటికల్ సపోర్ట్ ఉంది, వీని ఏం చేయలేము అనే స్టేజ్లో లోకాయుక్త నుంచి కంప్లైంట్ అనేటప్పటికీ లోకాయుక్త కంప్లైంట్ ఉంది సార్, వీడి మీద అలిగేషన్స్ ఉన్నాయని వీడిని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఈ సాకు చూపించేసి. సో దట్ వే ఒక బ్యాంకు వ్యవస్థలో ఎట్లయితే అంబడ్స్మ్యాన్ అంటారు, బ్యాంక్ అథారిటీస్ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఒక
కంప్లైంట్ అథారిటీ ఉంది, మనం వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అంబడ్స్. అట్లా పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరు పబ్లిక్ మనీ తీసుకుంటూ జీతంగా పబ్లిక్ డ్యూటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. సో వాళ్ళు ఏది చేయకపోయినా, చేయాల్సింది చేయకపోయినా, చేయకూడనిది చేసినా, చేయాల్సిన పని జాప్యం చేసినా, రూల్ ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా చేసినా, ఇర్రెగ్యులారిటీ చేసినా, ఏ కంప్లైంట్ అయినా కూడా అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ ఇట్ విల్ గో టు లోకాయుక్త. లోకాయుక్త ఇప్పుడు సపోజ్ తహసీల్దార్ మీద కంప్లైంట్, లోకాయుక్త విల్ కాల్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద కలెక్టర్. కలెక్టర్ తహసీల్దార్ మీద కంప్లైంట్ అంటే అతను చూస్తాడు కదా, వీడికి లోకాయుక్త రిపోర్ట్ అడుగుతామని, వీడు తహసీల్దార్ చేసింది కరెక్టా కాదా అని ఇట్ విల్ బి రివ్యూడ్. సో అక్కడే కొంత రిడ్రెసల్ వస్తుంది. అది చూసి మళ్ళా ఆ రిపోర్ట్ వస్తుంది కదా, రిపోర్ట్ మళ్ళీ కంప్లైంట్కి ఇస్తారు. మీరు కంప్లైంట్ చేశారు కదా, మీకు ఇస్తారు. అది కలెక్టర్తో ఎంక్వైరీ చేయించాం, కలెక్టర్ హ్యాస్ సెడ్ దిస్, వాట్ డూ యూ సే, డూ యూ యాక్సెప్ట్ దిస్ ఆర్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఫైల్ ది అబ్జెక్షన్స్ ఫైల్ చేస్తాం. మళ్ళీ అగైన్ అబ్జెక్షన్స్ రైజ్డ్ దిస్ అబ్జెక్షన్స్, వాట్ డూ యూ సే? ఇది అయ్యే లోపల ఒక ఇది వచ్చేస్తుంది, రిడ్రెసల్ వస్తుంది. లేదు కలెక్టరో లేకపోతే ఎస్పీనో వాళ్ళ సబార్డినేట్నో రిపీటెడ్గా సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకోండి, అది గ్లేరింగ్గా మిస్టేక్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు దెన్ వీ కమ్ ఇన్ టు పిక్చర్. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ ఆఫ్ లోకాయుక్త, ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, వీఆర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బ్రాంచ్. మాకు ఇస్తారు సేమ్ సబార్డినేట్ కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు థరోగా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. సో మేమేం చెప్తాం, వాడి గ్లేరింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కలెక్టర్ సబార్డినేట్ కాబట్టి కలెక్టర్ హ్యాస్ ఆల్సో ఫైల్డ్ ఏ నాన్ ఫ్యాక్చువల్ రిపోర్ట్, ఈవెన్ కలెక్టర్ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ యాక్షన్ అన్నట్టుగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకాయుక్త అండ్ ఉపలోకాయుక్త? సేమ్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంతే. షేరింగ్. ఇప్పుడు లోకాయుక్త విల్ ఇన్వెస్టిగేట్ హై వోల్టేజ్ కేసెస్, ఉపలోకాయుక్త ఇప్పుడు తహసీల్దార్, ఎస్ఐ ఇటువంటి గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ మీద ఉపలోకాయుక్త చేస్తారు. కలెక్టరు, ఎమ్మెల్యే కొంచెం హై రైజ్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ వస్తే లోకాయుక్త చూస్తారు. లోక్ మీన్స్ ప్రజలు, ఆయుక్త మీన్స్ అపాయింటెడ్ ఆఫీసర్, అపాయింటెడ్ ఫర్ ద పీపుల్. ఈ విల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. గ్రివాన్స్ రిడ్రెసింగ్ మెకానిజం. Who appoints the Lokayukta? Loka is appointed by a committee headed by the Chief Minister. Chief Minister, Speaker, Council Chairman and Opposition Leader. మొన్న ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లీడర్ లేదు అని. అపోజిషన్ లీడర్ లేడంటే ఆయనకు అపోజిషన్ స్టేటస్ లేదు, మినిమం 10% ఆఫ్ ది సీట్స్ ఉండాలి. లేదు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు అట్లా. ఇక్కడ కూడా సీఎం, తర్వాత స్పీకర్, తర్వాత కౌన్సిల్ చైర్మన్ అండ్ అపోజిషన్ లీడర్ కేసీఆర్ నోటీస్ ఇచ్చారంట, రాలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి రాలేదని చెప్పి వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసి లోకాయుక్తను అపాయింట్ చేశారు. సార్ కంప్లైంట్ చేయడానికి ఐ హావ్ సీన్ యువర్ వెబ్సైట్ ఏపీ లోకాయుక్త, 2 ఫామ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఉంటాయి. అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనం ఒక జాబ్ అప్లికేషన్ ఎట్లా ఫిలప్ చేస్తామో అదే విధంగా ఫిలప్ చేయడం. ఫామ్ 1. ఫామ్ 2లో ఐఎమ్ సోన్సో, ఐఎమ్ వెంకటరామరెడ్డి సన్ ఆఫ్ సదాశివరెడ్డి సోన్సో అని అంటే ఎస్ అని కింద ఒక నోటరైజ్డ్ నోటరీ ఉంటాడు కదా, ఆయన అటెస్ట్ చేస్తాడు. ఎందుకు సార్ అటెస్టేషన్? ఊరికే ఐడెంటిఫికేషన్ పర్పస్ అంతే, అంతకన్నా ఏం లేదు. అవి 2 ఫిలప్ చేసేసి కంప్లైంట్ మనం రాసి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని పెడుతూ ఒక 2-3 సెట్స్ చేసి 3 సెట్స్ చేసి 150 రూపీస్ ఫీజు పే చేసి ఇచ్చేస్తే కంప్లైంట్ ఫైల్ అయిపోతుంది. ఎందుకు సార్ 150? అంటే 150తో ఎట్లా యూజ్ చేస్తారు మీరు మనీ? అంటే ఏదో ఈ స్టేషనరీకి దానికి దీనికి యూజ్ చేస్తారు అంతే. అంటే కొంత సొసైటీలో కూడా ఊరికే ఫ్రీగా వచ్చేది ఏదో అంత ఇష్టం వచ్చినట్టు కేసులు అదే కాదు, ఏదో ఫ్రీగా వచ్చేదంటే పెద్దగా మనకు లైట్గా తీసుకుంటాం. కొంత ఏదో ఉండాలనే పెట్టారేమో మరి.
150 ఎప్పటి నుంచో అదే ఉంది. అంటే మన స్టేట్ లో కొన్ని అది కూడా వేవ్ చేస్తారు కొన్ని డిజర్వింగ్ కేసెస్ లో. అది కూడా మేము కట్టుకోలేమంటే ఓకే, దట్ ఈస్ డిస్పెన్స్డ్ విత్ వేవ్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చార్జింగ్ 2000 రూపీస్. అవునా? ఓకే. ఢిల్లీలో 500, అన్నిటికన్నా లోయెస్ట్ కర్ణాటకలో ఉంది 20 రూపీస్ చార్జ్. మీరు బాగా కంపారిటివ్ స్టడీ చేశారు అయితే. అదే అసలు ఎందుకు చార్జ్ చేస్తున్నారు అని మాకు క్వశ్చన్ వచ్చింది. అదే అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ యూజర్ చార్జెస్ అనుకోండి అట్లా. సార్ ఇది ఎవరెవరి మీద అథారిటీ ఉంది మన లోకాయుక్త? అందరి మీద అథారిటీ ఉంది, ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఎక్సెప్ట్ చీఫ్ మినిస్టర్. తర్వాత ఇంకొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్పీకర్ ఈ పరిధిలోకి రాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రాడు, ఎలక్షన్ కమిషనర్ రాదు, జ్యుడిషియరీ రాదు, హైకోర్టు జడ్జెస్ మాకంటే హయ్యర్ పొజిషన్లో ఉంటారు. జిల్లా జడ్జెస్ కానీ మ్యాజిస్ట్రేట్స్ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మన పరిధిలోకి రారు. ఎందుకు అడుగుతున్నా అంటే కర్ణాటకలో ద లోకాయుక్త హ్యాస్ అథారిటీ ఓవర్ చీఫ్ మినిస్టర్ అని ఉంది. చీఫ్ మినిస్టర్ మీద అథారిటీ లేదు. అంటే యాక్ట్ ఈజ్ సేమ్ బోత్ ఇన్ కర్ణాటక అండ్ ఆంధ్ర. యాక్ట్ ఈజ్ సేమ్, యాక్ట్లో తేడా లేదు. జనాల్లో ఒక ఇది ఉంది, కర్ణాటక లోకాయుక్త ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆంధ్ర లోకాయుక్త. యాక్ట్ సేమ్ ఉంది. ఎందుకు ఇది వచ్చిందంటే అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో అని ఇక్కడ ఉంది కదా మన దగ్గర. యాంటీ కరప్షన్ బ్యూరో వర్క్స్ అండర్ లోకాయుక్త. అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఈజ్ హెడెడ్ బై లోకాయుక్త. అంటే లోకాయుక్తనే అంటారు అక్కడ, యాంటీ కరప్షన్ బ్యూరో అని అనరు. లోకాయుక్త బెంగళూరులో ఉంటుంది. ప్రతి జిల్లాలో లోకాయుక్త ఎస్పీ ఉంటాడు. ప్రతి జిల్లాలో లోకాయుక్త ఎస్పీ ఉంటాడు. వాళ్ళు పోయి ఒకరిని ట్రాప్ చేస్తే కర్ణాటక లోకాయుక్త హ్యాస్ రైడెడ్ అండ్ ట్రాప్డ్ వన్ కరప్ట్ అఫీషియల్ అంట. ఇక్కడ అట్లా కాదు కదా, లోకాయుక్త డిఫరెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డిఫరెంట్. అంతకంటే బాగా పనిచేస్తున్నారు ఇక్కడ మన దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు. కానీ 2 సెపరేట్ ఆర్గనైజేషన్స్ కదా, అందుకని లోకాయుక్తకి అట్లా పేరు వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే సంతోష్ హెగ్డేనో ఎవరో ఉన్నారు అప్పుడు లోకాయుక్త కర్ణాటక. ఆయన ఒకటేదో ఇట్లే కంప్లైంట్ వస్తే ఇదే బళ్ళారి మైనింగ్ దాంట్లో ఇది వస్తే దాని మీద కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించాడు. ఆయన గవర్నర్కి అది ఇచ్చాడు. దాంట్లో ఈ హాజ్ ఇండిక్టెడ్ ద దెన్ చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప. ఆయన అప్పుడు హీ వాజ్ ఆస్క్డ్ టు రిజైన్. మరి లోకాయుక్త రిపోర్ట్ మీద కర్ణాటక సీఎంను దించేశారు అన్నదాన్ని కర్ణాటక లోకాయుక్త ఈజ్ వెరీ పవర్ఫుల్. దట్స్ నాట్ కరెక్ట్. కర్ణాటకలో సువోమోటో అని, అంటే ఇట్ క్యాన్ స్టార్ట్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇట్స్ ఓన్ అన్నది కదా, అట్లా మన ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ దేర్ ఇన్ యాక్ట్లోనే ఉంది. సుమోటో బై అవర్ ఓన్ వొల్యూషన్. కంప్లైంట్ లేకుండా కూడా యాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర కూడా చేస్తారు లోకాయుక్త కూడా. న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటారు, ఒకటేదో వస్తుంది, ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్ సుమోటో హీ విల్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్. అట్లా కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది. కర్ణాటక లోకాయుక్తకి ఇక్కడికి పెద్ద తేడా లేదు, ఓన్లీ థింగ్ ఈస్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అక్కడ, లోకాయుక్త అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో. హియర్ దీస్ 2 ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్, సెపరేట్ ఎంటిటీస్. సార్ ఇప్పుడు నేను లోకాయుక్తకి వెళ్ళి కంప్లైంట్ చేశాను, ఆ ఫామ్స్ ఏవైతే ఫిల్ చేశాను, నోటరైజ్ చేశాను, మీకు ఇవ్వాలి, మీకు ఇచ్చాను. నాకు కంప్లైంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ ఇచ్చేస్తారు. దాని స్టేటస్ నాకు ఎట్లా తెలుస్తూ ఉంటుంది? స్టేటస్ మీకు పంపిస్తూ ఉంటారు. మీకు పలానా ఈ కేసు మేము కలెక్టర్ గారు రిపోర్ట్ అడిగాము, నెక్స్ట్ పలానా డేట్కు ఉంది, మీరు మేము రమ్మని చెప్తే తప్ప మీరు రావద్దు, అవసరం లేదు అని చెప్పి మీకు నోటీస్ వస్తూ ఉంటుంది ఫ్రమ్ టైం టు టైం. దేర్ వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ థింగ్ వేర్ మన వెబ్సైట్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దానిలో కంప్లైంట్ స్టేటస్ చూసుకునేటట్టు దేర్ ఇస్ నో ఫీచర్. దానిలో కంప్లైంట్ ట్రాక్ స్టేటస్ తెలుసుకోవడానికి వీల్లేదు. ఎంత బడ్జెట్ వస్తుంది సార్ మీ ఆంధ్రప్రదేశ్లో? అంతా అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రార్ అని ఉంటాడు, హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఆయన వాళ్ళు చూస్తారు. మాకు ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఆయన. ఆయన కింద మేము ఒక 7-8 మంది ఉంటాం. నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కేసెస్ చూస్తాను,
ఈ తిరుపతిలో ఒక ఆయన ఉంటాడు, ఒక 3 జిల్లాలు ఆయన చూస్తారు. అనంతపూర్లో ఉండే ఆయన అనంతపూర్, కడప చూస్తారు. కర్నూలులో ఉండే ఆయన కర్నూలు, నంద్యాల అవి చూస్తారు. అలాగా వైజాగ్లో ఒక డిఎస్పీ ఉంటాడు, గుంటూరులో కానీ ఉంటాడు. ఆ ఏరియా బట్టి ఇప్పుడు గుంటూరు కేసు వచ్చిందంటే ఐజీ ఆయనకు ఎండార్స్ చేస్తాం, ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్స్ ఇస్తాం. ఐజీ ఏం చేస్తాడు, మేము ఇచ్చిన రిపోర్ట్ను స్క్రూటినీ చేసి, మా రిపోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, 30 pages వస్తుంది. మళ్ళీ లోకాయుక్త అంతా చదవలేడు కదా, దాన్ని ఎస్సెన్స్ తీసి అప్గ్రేడ్ చేసి ఒక 8 pages 7 pages మ్యాక్సిమం 10 pages చేసి రిపోర్ట్ ఇస్తాం. దాని మీద మళ్ళీ డైరెక్టర్ లీగల్ అని ఒకరు ఉంటారు, ప్రెజెంటింగ్ ఆఫీసర్ లోకాయుక్త కోర్టులో. డెప్యూటీ డైరెక్టర్ లీగల్ అని ఉప లోకాయుక్త కోర్టులో ప్రెజెంటింగ్ ఆఫీసర్. ఈ లోకయుక్తలో ఉండాలంటే ఏంటి సార్ ఎలిజిబిలిటీ? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ? వాళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీసే, మిగతా వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లోనే కొంత అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఈ పెద్ద అట్రాక్టివ్ పోస్ట్ కాదు ఇది, ఎందుకంటే అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు, మాకేం వెహికల్ ప్రొవైడ్ చేయరు, శాలరీ ఇస్తారు అంతే. పెద్ద గ్లామరస్ పోస్ట్ కాదు. ఇప్పుడు రెగ్యులర్గా వీళ్ళు ఉంటారు కదా బయట పనిచేసే వాళ్ళు, ఏసీపీస్ వాళ్ళంతా, దే ఎంజాయ్ లాట్ ఆఫ్ క్లౌట్. వీళ్ళు అక్కడికి రారు. అక్కడ కొంచెం అనుభవం ఉండేవాళ్ళు కావాలా, పేషెన్స్ ఉండాలా. ఒక్కొక్క కేసులో ఇంత డాక్యుమెంట్స్ వస్తాయి, అవన్నీ కూడా చూసుకోవాలా, స్క్రూటనైజ్ చేసుకోవాలా, కొండంత అవ్వాలా, ఎలక దొరుకుతుందో లేదో తెలియదు. అదంతా కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అంత ఓపిక వీళ్ళకు ఉండదు, మాకు ఓపిక ఉంటుంది, కొంచెం అనుభవం కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా చూసుంటాం కాబట్టి రీఎంప్లాయ్మెంట్ కింద మమ్మల్ని తీసుకుంటారు. కొంతమంది ఎవరైనా సర్వీస్లో ఉండేవాళ్ళు కూడా ఇష్టపడి వస్తే తీసుకుంటారు. చాలామంది రారు, ఏం ఫెసిలిటీస్ ఉండవు కదా. ఇక్కడ పెద్ద స్టాఫ్ కూడా ఉన్నారు, మాకు కానిస్టేబుల్ ఉంటాడు అంతే, అసిస్టెంట్స్ కూడా అంతే. ఎక్కడ సార్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మా కర్నూలు హెడ్ క్వార్టర్స్, ఆంధ్ర లోకాయుక్త కదా. ఇక్కడ తెలంగాణ లోకాయుక్త హైదరాబాద్, ఇక్కడ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 6 years చేశాను ఇక్కడ. మళ్ళీ ఆంధ్ర లోకాయుక్త వచ్చినాక 2020 నుంచి చేస్తున్నా, 20 February నుంచి. సార్ ఇప్పుడు లోకాయుక్త గురించి మేబీ మా పేరెంట్స్ కానీ అట్లా ఐడియా ఉండొచ్చేమో, కానీ నేను మా సర్కిల్లో అడిగినప్పుడు మాత్రం పీపుల్ అసలు లోకాయుక్త అంటే ఏంటి అన్నట్టు దే వాస్ క్వశ్చన్స్. సో యూత్కి అవేర్నెస్ తీసుకొని రావాలి, ఇలా ఒక కంప్లైంట్ మెకానిజం గవర్నమెంట్ ఇస్తుంది, పబ్లిక్ సర్వెంట్స్ ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే యూ క్యాన్ కమ్ అండ్ రేస్ కంప్లైంట్స్. కొంత పబ్లిసిటీ ఇవ్వాలి, మరి గవర్నమెంటే ఇవ్వాలి. కొంచెం ఎల్డర్లీ పీపుల్కే ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే అట్లీస్ట్ ఊర్లో వాళ్ళ దాకా ఇలా లోకయుక్త అనేది ఉందా లేదా అని. ఎందుకంటే వెన్ ఐమ్ సీయింగ్ ద యాన్యువల్ రిపోర్ట్స్ 3000 దాకా వస్తున్నాయి కేసెస్. ఇంత పెద్ద స్టేట్లో ఓన్లీ 3000 ఇన్సిడెంట్స్ అవుతుంది అంటే ఇట్స్ హార్డ్ టు బిలీవ్. సో అందుకు అసలు అవేర్నెస్ అనేది ఉందా లేదా అని. అవేర్నెస్ పెరగాలి త్రూ పబ్లిసిటీ, ప్లస్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఇన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్గా పనిచేసి డిలే తగ్గిస్తూ పోవాలి. రిడ్రెసల్ కూడా రావాలి తొందరగా. రిడ్రెసల్ అలా కాకుండా ఇప్పుడు సపోజ్ రిపోర్ట్ కాల్ఫర్ చేస్తాం, కలెక్టర్ 3 months టైం ఇచ్చి ఉంటారు, కలెక్టర్ 3 monthsలో ఫైల్ చేయాలి రిపోర్ట్. మళ్ళీ టైం అడుగుతాడు ఆయన, ఏదో బిజీ విత్ ఎలక్షన్స్ అంటాడు, బిజీ విత్ ఫ్లడ్స్ అంటాడు, బిజీ విత్ ఫ్యామైన్స్ అంటాడు. మళ్ళీ 3 months ఇస్తారు, 6 months. ఇట్లా లేట్ అయిపోవడం వల్ల కూడా కొంత డిస్కరేజ్ అవుతారు కదా. అలా కాకుండా కొంచెం 1 monthలో రిపోర్ట్ ఇవ్వమని అడగాల. అలా ఏమైనా ఉన్నాయి అసలు సెట్ టైం ఎస్ఎల్ఎస్ లేదు, అట్లాంటిది ఏం లేదు. జనరల్గా రీజనబుల్ టైమే ఇస్తారు. అట్లా కొంత డిలే అవ్వటం వల్ల కూడా కొంత జనాల్లో రిడ్రెస్ కాదులే అని కూడా కొంత ఇది ఉండొచ్చు. మొన్న ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేశాము. అతను కంప్లైంట్, సొసైటీలో మెంబర్కు వాళ్ళకి ఏదో 100 acres ల్యాండ్ ఉంది సొసైటీ తరఫున, ఒక్కొక్కరికి ఒక 1 acre సాగు చేసుకోవడానికి ఇచ్చారు. ఊళ్ళో ఏదో అప్పులు ఎక్కువైనాయో ఏదో ఏం కష్టం ఉందో, ఆమె విలేజ్ నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు, చాలా ఏళ్ళు రాలేదు. ఆమె డాటర్ ఆమె కంప్లైంట్ ఇచ్చారు సొసైటీలో, మా మదర్ ఇట్లా కనిపించట్లేదు, ఆమె మరి చాలా రోజులైంది రాలేదు, ఆమెకు ఉండే మెంబర్షిప్ ఆ ల్యాండ్ నా పేరుని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి 2016లో కేసు వేసింది. మా లోకాయుక్త గారు రిపోర్ట్ అడిగారు,
ఇది కోఆపరేటివ్ సొసైటీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కలెక్టర్ నడుపుతుంటే ఏం చెప్తున్నారంటే ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్, ఈమె అక్కడ ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈమె వేరే వాళ్ళు ఉంటారు కదా వారసులు, వాళ్ళు నో అబ్జెక్షన్ ఈమెకి ఇస్తే అనేసి ఈ 3 సర్టిఫికేట్స్ తీసుకురమ్మంటారు. ఆమె కనిపించలేదన్నప్పుడు అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఈమె పోయి. వాళ్ళు రిజిస్టర్ చేయలేదు కేసు. మిస్సింగ్ అని కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి కదా, రిజిస్టర్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చేయకపోతే ఎలాగా డెత్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది? అప్పుడు లోకాయుక్త ఆదేశాల మీద అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి ఆమె బతికిందో చనిపోయిందో తెలియదు. 7 years కంటే ఎక్కువ అయిపోయింది. లాలో ఏముందంటే 7 years ఇఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ సీన్ ఆర్ నాట్ హర్డ్ ఆఫ్, లా ప్రెజ్యూమ్స్ హర్ డెడ్, హర్ ఆర్ హిజ్ హిమ్ డెడ్, చనిపోయినట్టే లెక్క. 7 years ఇంకా లేదు, కనబడలేదు, ఎక్కడ ఆయన గురించి వెనికిడి లేదు అంటే చనిపోయినట్టుగా అనుకోండి అని ఉంది. సో వీళ్ళు కేసు రిజిస్టర్ చేయి లోకాయుక్త ఆదేశాల మీదనే కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి నాట్ టు బి సీన్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని పట్టుకెళ్ళి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోయింది, తహసీల్దార్ దగ్గర. డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి. డెత్ సర్టిఫికేట్ అట్లా ఇస్తాం, వాళ్ళు చనిపోయినట్టుగా ఏం తేల్చలేదు కదా, నాట్ టు బి సీన్ అన్నారు. ఏమో రేపు రావచ్చేమో అని వీళ్ళు అంటారు. మళ్ళా లోకాయుక్తకు వస్తే లోకాయుక్త ఎస్ 7 years అయిపోయింది కాబట్టి ట్రీట్ హర్ యాజ్ డెడ్, గివ్ డెత్ సర్టిఫికేట్. అప్పుడు అతి కష్టం మీద డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మళ్ళీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. రొటీన్గా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వట్లేదు. అసలు వాళ్ళ మదర్ లేదు అని అంటే ఒక నోటరైజ్డ్ అఫిడవిట్ తీసుకొని, మా మదర్ 7 ఏళ్ళు అయిపోయింది కనిపించలేదు, ఆమె తిరిగి వస్తుందని నమ్మకం లేదు, ఆమె మెంబర్షిప్ నాకు ఇచ్చేయండి, ఆ ల్యాండ్ కూడా నాకు అలాట్ చేయండి, ఒకవేళ ఆమె తిరిగి వచ్చిన పక్షంలో నేను మళ్ళా నా హక్కును నేను వదులుకుంటాను అని చెప్పి ఒక నోటరైజ్డ్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చేయచ్చు. ఇవ్వకుండా ఇంత తతంగం జరిపారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి నేను తహసీల్దార్తో మాట్లాడితే అదే సార్ ఇదే సార్ అంటాడు. వీళ్ళు పోయినప్పుడు మళ్ళీ కోప్పడతాడు, ఎందుకు ఆయనతో ఫోన్ చేయించారు మీరు అంటాడు. డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ మీద బాగా ఒత్తిడి తెస్తే అతను ఏం చేశాడు, ఆ సొసైటీ గవర్నింగ్ బాడీకి టైం అయిపోయిందట, ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది కదా, అది అయిపోయిందని రద్దు చేసి ఒక పర్సన్ ఇన్ఛార్జ్ అని ఒక అఫీషియల్ని పోస్ట్ చేశాడు. ఆ సొసైటీ రిజిస్టర్స్ అన్ని రికార్డ్స్ అన్ని తీసుకొని వీళ్ళని పిలిపించి మెంబర్షిప్ ఇచ్చాడు. మీ చిన్నప్పటి విశేషాలు? అది చాలా ఇంటీరియర్ విలేజ్. టౌన్కి రావాలంటే కూడా 6 kilometers. మధ్యలో 3 వంకలు ఉంటాయి. ఫస్ట్ వంక దగ్గరికి పోయిన తర్వాత ప్యాంట్ తీసేసి మళ్ళీ వేసుకోవడానికి లేదు, మళ్ళీ సెకండ్ వంక దాటాలి, 3వది కూడా దాటి అప్పుడు వెళ్ళాలన్నమాట. అమ్మాయిలు అయితే స్కూల్కి పోయే పరిస్థితి లేదు, ఓన్లీ అబ్బాయిలే వెళ్ళేవాళ్ళు. ఎవరు అమ్మాయిలు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు. 12th class ఆలూరు జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆలూరులో చదివాము. అక్కడ నుంచి బళ్ళారి కర్ణాటక వీరశైవ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాం. యువర్ ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్ అని చెప్పారు. ఫార్మర్, హి వాజ్ ఎ ఫార్మర్. సో మరి ఫాదర్ ఫార్మర్ అయినప్పుడు ఇట్ వాజ్ మీ ఫాదర్ చెప్పారా మిమ్మల్ని చదువుకోవాలి ఇది అది అని, లేదంటే మీకు వచ్చింది? మా ఫాదర్కే చదివించాలనేది. ఓకే, ఇది చదివించారు. గ్రాడ్యుయేషన్ 2nd year ఉన్నప్పుడు చాలిద్దాంలే ఇంకా ఎంతకాలమైనా ఒకటే కదా అంటే, లేదు 3 years కంప్లీట్ అయ్యి పాస్ అయితేనే సర్టిఫికేట్ వస్తుందంటే ఆ విషయం కూడా తెలియదు ఆయనకు. ఏముందులే మధ్యలో డ్రాప్ అయిపోదాం ఇలా వద్దనే కంప్లీట్ చేసాం. అప్పుడు కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉండేవా సార్ ఇప్పుడు మాకున్నట్టు, లేదంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉండేవా? నేను బీఎస్సీలో జువాలజీ, కెమిస్ట్రీ. ఓకే. ఫస్ట్ ఇయర్లో బాటనీ అండ్ ఫిజిక్స్ కూడా ఉండేది. 2nd year వచ్చేటప్పటికి ఒక మేజర్ సబ్జెక్ట్, ఒక మైనర్ సబ్జెక్ట్. తెలుగు, ఇంగ్లీష్ మామూలుగా ఉంటాయి. కర్ణాటక యూనివర్సిటీ అది, విత్ హెడ్ క్వార్టర్స్ అట్ ధార్వాడ్. టెక్స్ట్ బుక్స్ అన్ని ఇంగ్లీష్లో ఉండేవా లేదంటే? ఇంగ్లీషే. 9th class నుంచే స్టార్ట్ అయింది మాకు. ఓకే. 8th class వరకు తెలుగు మీడియం, 9th class నుంచి ఇంగ్లీష్. ఇప్పట్లో మరి మీకు ఈ సీసీటీవీలు అట్లాంటివి ఏమి ఎక్కడ సీసీటీవీస్, సరైన బిల్డింగ్స్ లేవు, వెహికల్స్ లేవు, ఏమాత్రం ఫెసిలిటీస్ ఉండేదిగా. ఓకే.
ఏదైనా ఒక రైడ్కి వెళ్ళాలంటే కూడా వెహికల్ లేదు. ఇప్పుడు మోటార్ సైకిల్ మేమే కొనుక్కోవాల్సిందే, ఓకే, గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. మోటార్ సైకిల్ ఏం చేస్తాం, ఒకరిని ఏమన్నా పట్టుకుంటే మధ్యలో కూర్చోబెట్టుకుని వెనక్కి కానిస్టేబుల్ తీసుకుని రావచ్చు. సపోజ్ ఒక ఇద్దరిని పికప్ చేయాలని అంటే మేము ఒక 3-4 వెళ్ళాలా, వాళ్ళని పికప్ చేసుకుని తీసుకురావాలి కదా. ఇప్పుడు ఏమి ఉండేది కాదు. వెహికల్స్ కూడా అప్పుడు ఎవరు చాలామందికి ఉండేది కాదు. ఈ ఎక్సైజ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, సారాయి కాంట్రాక్టర్స్, వాళ్ళకు కొంత అబ్లిగేషన్స్ ఉండేది మాతో. వాళ్ళు రైడ్స్కి వెళ్ళినప్పుడు మా కానిస్టేబుల్స్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళ వెహికల్స్ వాడుకునేవాళ్ళం ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు. అట్లా ఉండేది. ఎలా పట్టుకునేవాళ్ళు సార్ దొంగని? వెళ్ళిపోయేవాళ్ళం, వెహికల్లో వెళ్ళిపోయి ప్లాన్ చేసుకొని విచారించడం అంటే వెళ్ళి అక్కడ నిజంగా జరిగిందా లేదా అనేది ఎట్లా పట్టుకుంటారు? కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది మీకు అంటే మరి మా మామూలుగా నేరస్థలంలో ఈ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయేమో చూస్తాము. చాలా వరకు ఉండవు. లేదు అంటే ఓల్డ్ రికార్డ్ కూడా ఉంటుంది. ఎంఓ అంటే మోడస్ ఆపరాండి వైజ్, లాక్ బ్రేకరు, తర్వాత స్కైలైట్ అని గవాచ్ అని ఉండేది పాత ఇండ్లలో, ఇక్కడ మీకు సిటీలో ఐడియా లేదు. దాంట్లో నుంచి దిగుతాడు ఒకడు, ఒక్కొక్క క్రైమ్ ఒక్కొక్క వాడే చేస్తాడు. దాన్ని బట్టి కొంత గెస్ వర్కే అట్లా చేసి డిటెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఎక్స్పోజ్ అయిపోతాడు వాడు. అందుకే పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ కూడా బాగా పెరిగింది. అప్పుడు మనకు అట్లా ఉండేది కాదు. ఎస్ఐగానే నేను తాడిపత్రిలో పనిచేశాను. ఎస్ఐ అంటే సార్ ఫస్ట్ లెవెలా సార్? ఫస్ట్ లెవెల్ కాదు, ఫస్ట్ లెవెల్ కానిస్టేబుల్ తర్వాత స్టేషన్ రైటర్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్. అది హైరార్కీ. సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత 4 పోలీస్ స్టేషన్స్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ సాబ్ అంటారు తెలంగాణ. దాని తర్వాత మళ్ళీ ఒక 3-4 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ పరిధి మీద డిఎస్పీ. డిస్ట్రిక్ట్స్లో అయితే డిఎస్పీ అంటారు, ఇక్కడైతే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటారు సిటీలో. పైన జిల్లా ఎస్పీ, జిల్లాకి ఎస్పీ. ఇక్కడైతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో దొంగతనం అయింది, స్టేషన్కి వచ్చి నేను ఫిర్యాదు చేయాలి, కానీ ఫోన్ నంబర్లు ఇప్పుడు ఉన్నట్టు లేవు. ఉన్నాయి అప్పటికి స్టేషన్లో, పోలీస్ స్టేషన్స్లో ఫోన్స్ ఉన్నాయి. అప్పుడంతా పోలీస్ స్టేషన్స్కు 333 ఉండేది నంబర్, అట్లా ఫోన్ చేసేవాళ్ళు. ఫెసిలిటీస్ వైజ్ చాలా పూర్. అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదు. గుత్తిలో నేను ఎస్ఐ ఉన్నప్పుడు 0 రింగ్ చేస్తే గుంటకల్ మళ్ళీ 30 కిలోమీటర్స్ అనమాట, అక్కడ ఆ ఎక్స్చేంజ్ అక్కడ ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ ఎప్పుడో చాలాసార్లు రింగ్ చేసిన ఫోన్ ఇస్తాడు. గుంటకాల్ అంటాడు, ట్రంకాల్ బుక్ చేయండి అని చెప్పేసానంటే అది ఏదో నోట్ చేసుకొని టికెట్ నెంబర్ అని ఏదో ఇస్తాడు, అంతే. మళ్ళీ అర్జెంటా ఆర్డినరీ అంటాడు, అర్జెంట్ అని బుక్ చేస్తాం. రాదు ఎంతసేపటికి కాల్. మేము ఎప్పుడో 9కో 10కో చేసి ఉంటాం, మళ్ళీ 11కో 12కో రిమైండ్ చేస్తాం, ట్రై చేస్తున్నామండి రాగానే ఇస్తామంటాడు, రాదు. అంటే మీకంటూ ఒక స్పెషల్ లైన్ ఏం పెట్టలేదా పోలీస్ వాళ్ళు? ఏమి లేదు. ఇన్ఫర్మేషన్ గాట్ డిలేడ్ బాగా ఇన్ ఆల్ లెవెల్స్. కమ్యూనికేషన్ వాజ్ సో పూర్. బట్ అగేన్స్ట్ సో మెనీ ఆడ్స్ వీ కుడ్ ప్రొడ్యూస్, వీ కుడ్ డెలివర్ రిజల్ట్స్. తాడిపత్రి ఎస్ఐగా ఉన్నాను. డెకాయిడ్స్ ఒక ఇంట్లో దూరిపోయారు. దట్ హౌస్ హ్యాపెన్ టు బి ది రెసిడెన్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఈ హ్యాడ్ 2 అన్మ్యారీడ్ డాటర్స్. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, 1 అన్మ్యారీడ్ అండ్ 1 మ్యారీడ్ డాటర్స్. ఆయన భయపడ్డాడు, వీళ్ళు ఏమైనా మొలెస్ట్ చేస్తారేమో అమ్మాయిలని. హీ వాజ్ ట్రయింగ్ టు పుష్ దెమ్ బ్యాక్. సో వాళ్ళు ఆ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి అక్కడ ఇంట్లో ఒక పెజల్ ఉండింది, ఏమంటారు రోకలి, పెజల్ తీసుకుని కొట్టారు. కొడితే పడిపోయాడు కింద. మొత్తం అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఈయన్ని ఒక పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోయాను. బై ద టైమ్ ఐ వెంట్ దేర్ వాజ్ నథింగ్. సరే ఆ రోడ్స్ అన్నీ అలా కడప, కర్నూలు, నంద్యాల అటు వెళ్ళే రోడ్స్ అన్నీ కూడా కవర్ చేసాం, ఇక్కడ ఏం దొరకలేదు. ఇతన్ని షిఫ్ట్ చేసాము హాస్పిటల్. లోకల్ హాస్పిటల్ ఏం చేశారు వాళ్ళు, దే షిఫ్టెడ్ హిమ్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఆన్ ది వే ఈ సకంబ్ టు ఇంజరీస్, ఈ డైడ్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్. సో ఇది పెద్ద ఫెయిల్యూర్ కదా పోలీస్ది అని టౌన్ బంద్ పాటించారు.
there was a lot of criticism against police, and all the more inspector of police, Naga senior officer, he was residing in the same colony 2 or 3 doors away. Anta hue and cry undi, వాళ్ళు అరుస్తున్నారు ఇంట్లో. దిస్ ఇన్స్పెక్టర్ డి నాట్ మూవ్ అవుట్, ఓకే, బయటికి రాలే. సో నేను ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళిపోయాను. అయిపోయింది, బంద్ అయిపోయింది. తర్వాత అంతా సీనియర్ ఆఫీసర్స్ అంతా వచ్చారు, అంతా రివ్యూ చేశారు. చేసి ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి కూడా హీ ఫెయిల్ టు ఇంటర్వెన్. సీరియస్ ల్యాబ్స్, సీరియస్ డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అని ఆయన సస్పెండ్ చేశారు. డిఐజీ కంటెంప్లేటెడ్ మై సస్పెన్షన్ ఆల్సో, బికాజ్ ఎస్ఐ ఈజ్ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఎస్ఐ ఆల్సో. ఎస్పీ కేమ్ టు మై రెస్క్యూ. No sir, immediately on receiving information he has come there, he has gone there. He covered all the routes and tried to nab the culprits, but it was late. We will give him an opportunity, we will place him on special duty to detect that case, to nab the gang. Suspend చేయకుండా స్పెషల్ డ్యూటీ చేశారు. ఏమి క్లూస్ లేవు. సో ఈ క్లూస్ టీమ్ను కూడా పిలిపించాము. నో ఫింగర్ ప్రింట్స్, నో క్లూ, ఫిజికల్గా ఏం క్లూ లేదు. ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్ని పెరుగు చేసి కొంత హిస్టరీ ఆఫ్ క్రైమ్ అదే డిస్ట్రిక్ట్లోనే దిస్ హ్యాపెండ్ ఇన్ 1989, 1979 80లోనూ అలాంటి డెకాయిటీ జరిగింది. ఒక విలేజ్కి వెళ్ళారు, ఒక గ్యాంగ్ వెళ్ళిపోయి ఆ హౌసెస్, విలేజెస్లో ఉండే హౌసెస్ అన్నీ బయట బోల్ట్ వేసేసారు, రాకుండా ఎవరు. ఒక హౌస్ సెలెక్ట్ చేసుకుని ఆ హౌస్ కొట్టుకొని వెళ్ళిపోయారు. అందులో సస్టైన్డ్ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ గ్యాంగ్ దొరికింది. సో ఆ గ్యాంగ్ ఏది, ఆ గ్యాంగ్ కూడా ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఉండొచ్చు కదా అని ఇలాగా వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకుంటే దట్ హ్యాపెన్ టు బి వన్ ప్లేస్ కాల్డ్ మద్దికెర ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, తుగ్గలి దట్ ఈస్ ఆల్సో ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, పులివెందల కడప డిస్ట్రిక్ట్. అక్కడ వీళ్ళంతా ఒక కమ్యూనిటీ, ఆ ఫెన్స్కు వీళ్ళు రెస్పాన్సిబుల్. అదే బోల్డ్ చేసి చేస్తారు. వీళ్ళని వెరిఫై, వీళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేద్దాం, వీళ్ళ మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ అలా ప్లేసెస్కు వెళ్ళడంతో కొంత మాకు కూడా లీడ్ వచ్చింది. ఇది కూడా వీళ్ళే చేశారు. ఆ 3 ప్లేసెస్ రైడ్ చేస్తే మాకు 4 దొరికారు. 4 దొరికినాక ప్రాపర్టీస్ రికవర్ అవుతున్నాయి. అంటే అప్పటికే కొంత గోల్డ్ మెల్ట్ చేసేసారు. వెంటనే గోల్డ్ మెల్ట్ చేసేసి డబ్బులు తెచ్చుకుని ఖర్చు తాగడం, తినడం. మా ఎస్పీ అంటాడు, సరేనయ్యా వాళ్ళు దే ఆర్ క్రిమినల్స్, దే హ్యావ్ కమిటెడ్ క్రైమ్ సమ్వేర్. సో వాళ్ళ దగ్గర గోల్డ్ దొరికింది, అది ఎక్కడో చేసి ఉండొచ్చు. హౌ డూ యూ ఫిక్స్ దెమ్, హౌ డూ యూ కనెక్ట్ దెమ్ టు దిస్ క్రైమ్ అన్లెస్ యూ రికవర్ ది ఇంటాక్ట్ గోల్డ్ జ్యువెల్? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫిక్స్ దెమ్? సరే, అప్పుడు అదే ఇన్వెస్టిగేషన్ అట్లే కంటిన్యూ చేస్తూ మేము ఇట్లా లాకప్ అంటే ఇట్లా రూమ్లో క్రిమినల్స్ అంతా పెట్టుకున్నాం. ఒకడు మా వాళ్ళు యువతలు ఉంటారు కదా, బయట ఆ కిటికీలో నుంచి ఒక పేపర్ వేసాడంట లోపలికి. ఆ పేపర్ దట్ గేవ్ అస్ సమ్ లీడ్. వాడు వెళ్ళిపోయాడు అది వేసి. అది ఎవడు పలానా వాడు గోల్డ్ తీసుకెళ్ళి అక్కడ అమ్మాడు. ఒక లీడర్ ఏదో లెటర్ రాసినాడు, నువ్వు చెప్పొద్దు ఇక్కడ ఉండేవాడికి, నువ్వేం చెప్పొద్దు అది అని ఏదో చెప్పిన. దాన్ని పట్టుకొని కర్నూలు ష్రాఫ్ బజార్కి వెళ్ళాం, గోల్డ్ షాప్ ఉంటుంది. అతన్ని ఆ మధ్యవర్తిని కూడా పట్టుకున్నాం. ఎవరైతే అక్కడ అమ్మి వచ్చారు, ఈ క్రిమినల్స్కు ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు, అది వెళ్ళి అమ్మడానికి. అతన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మళ్ళీ పోలీస్ మ్యాన్ వెళ్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. మా కానిస్టేబుల్ని ఒక అతన్ని పంపించాం. అతన్ని చూస్తే కానిస్టేబుల్ అనేటట్టు ఉంటాడు, వైట్ అండ్ వైట్ వేస్తాడు, ఇట్లా ఒక టవల్ వేసుకుంటాడు, అసలు ఒక ఏదో విలేజర్ అన్నట్టు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అక్కడ అదే నేను ఆ రోజు గోల్డ్ జ్యువెల్స్ అది మీకు తెచ్చిచ్చాను కదా, అవి వాపస్ ఇచ్చేసేయండి అంటే, డబ్బులు ఇచ్చేయండి ఇచ్చేస్తామన్నారు వాళ్ళు. ఈ మిడిల్ మ్యాన్ చెప్తే ఇతనుండి మా అల్లుడు వీడు మా గోల్డ్ జ్యువెల్స్ అవి నేనేదో ఇంట్లో పెట్టుకో, మేము కొన్ని రోజులు ఇంట్లో ఉండము, ఊరికి వెళ్తున్నామని ఇస్తే వీడు తెచ్చి అమ్మేసినాడు, మళ్ళీ ఇది చేస్తాము అని చెప్పేసి అని మొత్తానికి దాన్ని కన్విన్స్ చేసి మా పోలీస్ ప్రెజెన్స్ లేకుండా వాటిని రికవర్ చేసుకుని వచ్చారు.
రీసెంట్ మ్యారేజెస్లో వెళ్ళేసుకున్న జ్యువెల్స్ అవి టాలీ అయ్యాయి. ఓకే. అప్పుడు మా ఎస్పీ కన్విన్స్ అయ్యాడు. ఎస్పీ కన్విన్స్ అయ్యి ఆయన పోయి చూపిస్తే ఎస్ యూ డిడ్ వెల్, యూ సేవ్డ్ ది ప్రెస్టీజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నాడు. ఎంతసేపు పట్టింది సార్ ఇదంతా ఓ ఇది 2-3 months అయింది బ్రదర్. కంటిన్యూస్గా ఏమి క్లూస్ లేవు. నాకు దేవుని మీద భక్తి ఎక్కువ బాగా. అక్కడ కసాపురం అనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది. ఎక్కడెక్కడ ఇంకా వెన్ ఐ గో క్లూలెస్ ఐ యూస్ టు గో అండ్ గెట్ మై బ్యాటరీ ఛార్జ్డ్. అంతకుముందు అదే తాడిపత్రి టౌన్లో అటువంటి అఫెన్సెస్ జరిగాయి, ఇటువంటి డేరింగ్ డెకాయిటీస్ జరిగాయి. ప్రాపర్ ఎఫర్ట్ లేదు, సమ్ కాస్మెటిక్ అప్రోచ్, ఏదో లోకల్ క్రిమినల్స్ని పట్టుకోవడం, ఏదో కొంత గోల్డ్ రికవర్ చేయడం, వాళ్ళు ఈ కేసు వీళ్ళే చేశారనేది పెట్టేయడం, అలా జరిగిపోతాం. రియల్ గ్యాంగ్ మాది కొంచెం సస్టైన్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాం 2-3 months. తర్వాత అఫెన్సెస్ ఆఫ్ దిస్ కైండ్ డిడ్ నాట్ అక్కర్ దేర్ ఆఫ్టర్ ఇన్ దట్ టౌన్. క్రిమినల్స్కి ఏమంటే వాళ్ళు సక్సీడ్ అవుతున్నారంటే అదే ప్లేస్లో కొడతా ఉంటారు, ఇదేదో పని చేస్తుంది బాగుంది కదా అని. వన్స్ దే ఆర్ కాట్ దే టేక్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ ఒమెన్. అదొక మనకు అచ్చిరాదు, అది మనకు సరైన ప్లేస్. దే విల్ చేంజ్ ద ప్లేస్ బికాజ్ వరల్డ్ ఈజ్ వ్యాస్ట్, అక్కడికే ఎందుకు పోతారు. సో అట్లా అక్కడ మళ్ళీ తర్వాత అటువంటి అఫెన్సెస్ జరగలేదు అని విన్నాను నేను. దట్ గేవ్ మై ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. This was during SI, right? యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు మైత్రి సదస్సులు అని పెట్టేవాళ్ళు. మైత్రి సదస్సులు అని అప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చారు అక్కడికి. హోమ్ మినిస్టర్ ఎస్పీ గారిని అడిగాడు, ఎవరైనా మంచిగా బాగా పనిచేసే ఆఫీసర్ ఉంటే చెప్పండి, నేను 4 మాటలు చెప్తానని చెప్పేసి అడిగాడంట హోమ్ మినిస్టర్. ఎస్పీ గారు నా పేరు చెప్పారు. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారంట, తాడిపత్రిలో ఎస్ఐ వెంకటరామరెడ్డి అని ప్రిన్సిపాల్ ఇంట్లో డెకాయిటీ జరిగి ఆయన చంపేస్తే చాలా కష్టపడి పనిచేసి మొత్తానికి ఆ గ్యాంగ్ పట్టాడు, వాళ్ళను చట్టానికి అప్పచెప్పాడు, అందరూ అలా పనిచేయాలి అని చెప్పాడు. దాని మీద ఎస్పీ గారు కూడా రికమెండ్ చేసి నాకు సేవా పథకం కూడా తెప్పించారు. సేవా పథకం అని గవర్నమెంట్ ఇస్తుంది ఒక డెకరేషన్, స్టేట్ లెవెల్. అటువంటి డెకరేషన్స్ చాలా వచ్చాయి. సేవా పథకం వచ్చింది, దానిపైన ఉత్తమ సేవా పథకం వచ్చింది, దానికంటే పైన మహోన్నత సేవా పథకం వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది. అది ఎస్ఐ నాకు బాగా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదే విలేజ్లో అదే టౌన్, అది దట్స్ ఎ బిగ్ టౌన్. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 89 అసెంబ్లీ ఎలక్షన్స్. జూనియర్ కాలేజ్ దగ్గర గొడవ అవుతుందని మా ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఫోన్ వచ్చింది, నన్ను పంపిస్తే పెద్ద దెర్ వాజ్ ఎ బిగ్ క్రౌడ్. రాయలసీమలో కొంచెం ఎలక్షన్స్ చాలా ఇదిగా ఉంటాయి. అక్కడ పోయి కొంచెం లాఠీ జడిపించేటప్పటికి అటు ఇటు పారిపోయారు. ఒక సైడ్ గ్రూప్ మాత్రం పర్సిస్ట్ అవుతూ ఉంది, వాళ్ళు తగ్గడం లేదు, అక్కడే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కూడా చేజ్ చేస్తూ పోయినాం. చేజ్ చేస్తూ ఇట్లా పోయినప్పుడు స్ట్రీట్ ఇట్లా లెఫ్ట్ టర్న్ ఉంటుంది. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళంతా అటు వెళ్ళిపోయారు, మనకేం కనిపించట్లేదు అవతల నుంచి దే హర్ల్డ్ ఎ బాంబ్ ఆన్ us. కంట్రీ మేడ్ బాంబ్ ఇసిరారు, అంత దూరంలో పడింది. అన్నని అసలు పొగలకెమ్మె ఏం కనబడడం లేదు మాకు. సార్ అది సినిమాల్లో ఇట్లా అనేది చేస్తారు, అది అట్లాంటిదే, అట్లే అనరు వాళ్ళు. కంట్రీ మేడ్ బాంబ్ చాలా పవర్ఫుల్, మనిషి మీద పడితే అంత అవుట్, అంత దూరంలో పడింది లక్కీగా. మళ్ళా అక్కడ ఉండేవాళ్ళు ఫోన్ చేశారు ఎస్పీకి, సార్ మీ ఎస్ఐ మీదే దాడి జరిగింది, బాంబు వేసారంటే ఆయన ఈ కేమ్ రన్నింగ్, పోలీస్ మీదే అటాక్ అయింది. సరే అది పడినా కూడా మేము తగ్గలే, అట్లనే కొంచెం కాషియస్గా అట్లా ముందుకు పోయేటప్పటికి కనిపించే వాళ్ళ ట్రబుల్ మాంగర్స్ ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయారు. చిన్న హోటల్ ఉంది, రోడ్ సైడ్ హోటల్, ఒక చిన్న హట్. వాడు సైగ చేస్తున్నాడు, మళ్ళీ అది బ్లాస్ట్ అయితే హోటల్ ప్రాబ్లం కదా అని వాడు మళ్ళీ గట్టిగా చెప్తే వాడి కోపం వస్తుందేమో అని హోటల్ అంటే పోయి చూసాం, వాడి చేతిలో బాంబు ఉంది, బాగా తాగేస్తున్నాడు. ఇట్లా తీసేసి ఇది ఉంటుంది కదా వాటర్ ముసర అంతా క్లీన్ చేసిన వాటర్ దాంట్లో వేసాం. దట్ ఈస్ డిఫ్యూజ్డ్. దిస్ వాస్ ఆల్సో డ్యూరింగ్ ఎస్ఐ. ఎస్ఐఏ ఇంపార్టెంట్.
ఎస్ఐ తర్వాత మిగతా అంతా సూపర్విజన్ అంతే. ఎస్ఐలోనే మొత్తం అడ్వెంచర్ ఏదున్నా ఎస్ఐ చేయాల్సింది. ఎస్ఐ ఇస్ ది కింగ్ పిన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఐ వాజ్ ఆల్వేస్ గైడెడ్ బై ఏది చేసినా ఎఫెక్టివ్గా ఉండాలి. మనం చేస్తే ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇంపార్షియల్గా ఉండాలి. ఐ వాజ్ ఆల్వేస్ గైడెడ్ బై ఇంపార్షియాలిటీ, ఎఫెక్టివ్నెస్, ఎంపతి. అంటే మీకు ఒక అన్యాయం జరిగిందని మీరు స్టేషన్కి వస్తే ఇది నాకు కూడా జరగవచ్చు కదా, నాకే జరిగితే ఎట్లా ఉండాలా అనే ఎంపతి ఒకటి, ప్లస్ కర్టెసీ అంటే స్టేషన్కి వచ్చిన వాళ్ళను ఇప్పుడు మన ఇంటికి వస్తే మనం ఎలా గౌరవిస్తాం, అవునా కాదు? అట్లా పోలీస్ స్టేషన్లో కూడా అట్లే చేసేవాళ్ళం. అంటే ఇనీషియల్ స్టేజెస్లో మాకు అది లేదు, కొంచెం వీఆర్ మిస్గైడెడ్. ఎవరిని లెక్క చేయకూడదు, ఎవరిని కూర్చోబెట్టకూడదు, చైర్ కూడా తీసేసాం మేము ఫస్ట్లో, తెలీదు. తర్వాత మాకు పోలీస్ అకాడమీలో రిఫ్రెషర్ కోర్సెస్ ఇస్తారు, వాళ్ళు చెప్పేవాళ్ళు ట్రీట్ దెమ్ వెల్, బీ కర్టియస్. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే యాజ్ ఎ కామన్ మ్యాన్ మిమ్మల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటారో మీరు కూడా వాళ్ళని అలా ట్రీట్ చేయండి అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి మేము కొంచెం మార్చేసి ఎవరు వచ్చినా గౌరవం ఇవ్వడం, వినడం, పేషెంట్ హియరింగ్. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే సమస్యలు 100 సమస్యల్లో మనము ఒక 25 రెడ్రెస్ చేయొచ్చేమో కానీ మిగతా 75 రెడ్రెస్ చేయలేము. కర్టియస్గా ట్రీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మనం పోతే కూర్చోబెట్టారు, బాగా మాట్లాడారు, మనం చెప్పింది ఓపికగా విన్నారు, రెడ్రెస్ చేయడానికి ట్రై చేశారు, కాలేదు పర్లేదు అని ఒక సాటిస్ఫాక్షన్. అలాంటి ట్రీట్మెంట్ దొరకడం లేదు. మాకు కూడా భయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మనల్ని ప్రత్యేకంగా అవమానించాల్సిన అవసరం లేదు. వెన్ యూ డోంట్ గెట్ యువర్ డ్యూ రెస్పెక్ట్, యూ ఫీల్ యు ఆర్ ఇన్సల్టెడ్. ఆఫ్టర్ పోలీస్ ఫోర్స్ యూ జాయిన్డ్ CID. ఐ వర్క్డ్ ఇన్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, డౌరీ రిలేటెడ్ కేసెస్. అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది, అమ్మాయి ఇస్తుంది, అంతే కదా. అమ్మాయి అబ్బాయి మీద ఇస్తేనే తీసుకుంటాం, అబ్బాయి అమ్మాయి మీద ఇస్తే తీసుకో. లా డస్ నాట్ ప్రెజ్యూమ్ దట్ గర్ల్ హరాసెస్ ద వైఫ్, హరాసెస్ ది హస్బెండ్. లా ప్రెజ్యూమ్స్ దట్ హస్బెండ్ హరాసెస్ ది. స్త్రీ అబల కాబట్టి భర్త, అత్తమామలు, ఆమెకు స్థానబలం ఉండదు, వేరే ఇంటి నుంచి వస్తుంది కదా, సతాయిస్తారని అమ్మాయి కంప్లైంట్కే క్రెడెన్స్ ఇస్తుంది. కాబట్టి లాలో కూడా 498A అని ఒక సెక్షన్ యాడ్ చేశారు. హరాస్మెంట్ ఆఫ్ క్రూయల్టీ టు ఎ ఉమన్ బై హర్ హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ అని. నార్మల్గా ఎట్లా సాల్వ్ చేస్తారు సార్ ఈ కేసు? అమ్మాయిని హరాస్ చేస్తున్నారు అనే దానికి ఎవిడెన్స్ కూడా దొరకదు, అంతా వాళ్ళే ఉంటారు, ఆ భర్త, అత్తమామలు, ఆడపడుచులు. సో వీ న్యాచురల్ డిపెండ్ అపాన్ ది వర్షన్ ఆఫ్ ది గర్ల్ వైఫ్. వాజ్ దేర్ ఎవర్ ఎ కేస్ వేర్ గర్ల్ గేవ్ ఎ ఫాల్స్ కంప్లైంట్? జనరల్గా ఉంటాయి. మోస్ట్లీ అది డౌరీ హరాస్మెంట్ కావు కేసులు. అక్కడ ఇన్కంపాటిబిలిటీ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కు, ఏదో దాంట్లో తేడాలు వస్తాయి. సార్ అట్లా ఫాల్స్ చేసినప్పుడు సార్ వాళ్ళ మీద మళ్ళీ కేసు అట్లా ఏమైనా ఉంటుందా, లేదా పనిష్మెంట్ వాళ్ళకు ఉంటుందా? అట్లా ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్కి అధికారం లేదు. మళ్ళీ కోర్టులో ఆ కేసు ఎవరైతే విచారించుంటాడో జడ్జి, ఆయనకే అనిపించాలి ఇది కంప్లైంట్ ఫాల్స్ ఇచ్చింది అని చెప్పేసి అని, అతనే జడ్జే దాన్ని ఇనిషియేట్ చేయాలి యాక్షన్, అంతేగాని మేము చేయడానికి లేదు. కాబట్టి అట్లా ఉండదు. ఫాల్స్ అంటే ఫాల్స్ అని తీసేస్తాం అంతే. వాట్ డస్ ద లా సే సార్ డౌరీ గురించి? ఇవ్వద్దు డౌరీ ఇవ్వద్దు అంటుంది. డౌరీ డిమాండ్ చేయొద్దు, ఇవ్వద్దు. ఆ డిమాండ్ చేసిన వాడిది తప్పు, ఇచ్చిన వాడిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే లేకపోతే మ్యారేజ్ కాదు కదా డాక్టర్ది, కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు లంచం తీసుకునేవాడిది తప్పే, ఇచ్చేవాడిది తప్పే. కానీ లంచం నాకు ఇవ్వడం ఇష్టం లేదండి, కానీ అడుగుతున్నాడు ఆయన, నా పని చేయాలంటే లంచం ఇవ్వందే చేయను అంటున్నాడు. కాబట్టి నేను ఇస్తానని ఒప్పుకున్నాను, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, మీరు యాక్షన్ తీసుకోండి అని యాంటీ కరప్షన్ బ్యూరో దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ట్రాప్స్ దట్ మ్యాన్ వైల్ యాక్సెప్టింగ్ ద బ్రైబ్. ఆయన్ని ప్రాసిక్యూట్ చేస్తారు కరప్షన్ ఛార్జెస్ కింద. కానీ ఈ కేసుల్లో ఎవిడెన్స్ ఎట్లా ఉంటుంది సార్? ఈ ట్రాప్ కేసెస్లో ఏసీబీ కేసెస్లో బాగుంటుంది ఎవిడెన్స్. అది ఏం చేస్తామంటే, నేను కూడా ఏసీబీలో కొంతకాలం పనిచేశాను.
ఇప్పుడు ఈ విధంగా కంప్లైంట్ చేస్తారు కదా, నేను పలానా ఇంజనీర్ దగ్గర పని ఉందండి, ఆయన 50,000 ఇస్తే కానీ నేను చేయను అని అంటున్నాడు. సరే సార్ ఇస్తానని ఒప్పుకొని వచ్చినాను, నాకు ఇష్టం లేదు సార్, మీరు యాక్షన్ తీసుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే 50,000 మేము డబ్బు తెప్పించి మేము అరేంజ్ చేసి ఆ పౌడర్ పూసి ఆయనకి ఇచ్చేసి పంపిస్తాము. మేము కొంచెం దూరంగా పొజిషన్స్ తీసుకొని ఉంటాం. ఆయన వెళ్తాడు, వెళ్ళి సార్ అది డబ్బులు తీసుకొచ్చినాను సార్ అంటే, సరే తెచ్చినావా ఇవి అంటాడు. తీసుకొని ఈయనకు ముందే చెప్పింటాం, గివ్ అస్ సమ్ సిగ్నల్ ఏంటి, ఖర్చు తీసుకొని మొహం తుడుచుకో అంటే ఇచ్చేసానని అర్థం మాకు సిగ్నల్. అది అవ్వగానే లోపలికి వెళ్ళిపోతాం. లేకపోతే అది ఇక్కడ పెట్టుకుని ఉంటాడు, లేకపోతే తీసి ఇంట్లో పెడతాడు. బట్ మా చూడంగానే ఆయనకు భయపడిపోతాడు. ఆ డబ్బులు తీసుకుని ఆయన చేతికి ఇదే ఉంటుంది కదా, సొల్యూషన్లో చేతులు అద్దితే అది పింక్ కలర్ వస్తుంది. దట్ ఈస్ కన్క్లూజివ్ ప్రూఫ్ దట్ హీ హాజ్ టేకన్ మనీ. సో అది ట్రాప్ కేసు పడిందంటే 100లో 98 కేసెస్ కోర్టులో ప్రూవ్ అవుతాయి, జైలుకి పోతాడు. అసెట్స్ కేసు అంటే హౌస్ రైడ్ చేస్తారు, ఒక కరప్ట్ అధికారి హౌస్, ఆయన రిలేటివ్స్ హౌసెస్, ఆయన ఫ్రెండ్స్ హౌసెస్, ఎక్కడ ఈయన దాచి ఉండొచ్చు డబ్బు కానీ లేకపోతే దసరా డాక్యుమెంట్స్ కానీ అవన్నీ రైడ్ చేస్తాం సైమల్టేనియస్ ఏకకాలంలో. మార్నింగ్ 5కు 5-6 టీంలు ప్రిపేర్ చేసి ఒక్కో టీంను ఒక్కొక్క ఇంటికి పంపిస్తాం. కరెక్ట్ బై 5 విల్ స్ట్రైక్. 5 AM వారెంట్ చూపిస్తాం. కోర్ట్ ఇష్యూస్ జడ్జ్ చూపిస్తాం, సెర్చ్ చేస్తాం, మొత్తం అంతా ఇది చేసేసి డాక్యుమెంట్స్ ఏం మనకు దొరికిన ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి, నీవెప్పుడు సర్వీస్లో చేరావు, నీ శాలరీ ఎంత ఇప్పటి నుంచి వచ్చింది, వాళ్ళ ఎక్కడైతే పనిచేసారో ఆఫీస్ నుంచి తీసుకుంటాం. మరి నీకు ఇంతే శాలరీ వచ్చింది, నీకు ఖర్చులు కూడా ఉన్నాయి, నీ భార్య, మరి నీవు, నీ పిల్లలు, వాళ్ళ చదువులు ఇంత ఖర్చు అయింది, మరి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అదొక ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారంగా ఇంత డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ ఇంత ఉంది, ఆస్తికి అదే ఆదాయానికి మించిన ఆస్తి ఇంత ఉంది అని చెప్పి కేసు పెడతాం. వాట్ హ్యాపెన్స్ టు దట్ ఎక్సెస్ మనీ? అది కన్ఫిస్కేట్ అయిపోతుంది గవర్నమెంట్కు. లాకర్లోనే ఉంచుతారు, లేదంటే గవర్నమెంట్ మనీ బ్యాంకులో పెడతారు, అది ఉంటుంది. దాన్ని మళ్ళీ కేసు అయిపోయిన తర్వాత ఆయన ఇఫ్ ఈజ్ ఫౌండ్ గిల్టీ దట్ విల్ బి కాన్ఫిస్కేటెడ్ టు ద గవర్నమెంట్. ద గవర్నమెంట్ కెన్ యూజ్ దట్ మనీ? నో, వాళ్ళు ఏం యూజ్ చేయరు. బ్యాంకులో ఉంటుంది కదా, బ్యాంకులో ఉంటే సర్క్యులేషన్లో ఉంటుంది, నోషనల్గా అయితే డబ్బు ఉంటుంది కదా. ఎవరిస్తారు సార్ ఏసీబీకి ఆర్డర్స్, అంటే పలానా హౌస్లో చేయాలి అని? హౌస్ సెర్చ్ చేయమని అయితే జడ్జి ఇస్తారు వారెంట్. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు, అదొక ప్రత్యేకమైన సంస్థ. దో ఇట్ వర్క్స్ అండర్ డైరెక్టర్ జనరల్, హెడ్ ఆఫ్ ది ఫోర్స్. దీనికి ఒక హెడ్ ఉంటాడు, డైరెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఆయన కింద పెద్ద డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్, డైరెక్టర్ ఏసీబీ, జాయింట్ డైరెక్టర్స్, ఇట్లా జిల్లాలో ఒక ఏసీబీ డిఎస్పీ ఉంటాడు, ఆయనకు అసిస్టెంట్స్, వాళ్ళు చూస్తారు ఈ కేసెస్ అన్ని. ఆ కేసులు సిఐడి కిందకి వెళ్ళాయి సార్? సిఐడిలో ఒక వింగ్ అది, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేది సిఐడిలో ఒక వింగ్. అందులో ఉన్నాను, 6 years ఆ కేసెస్ చేశాను. పోలీస్ వాళ్ళు చేయకపోతే ఆ కేసెస్ సిఐడికి వెళ్తాయా, లేదంటే నేను సపరేట్? సిఐడి అంటే పోలీసే కదా, అంటే సపరేట్ బ్యూరో ఉంది కదా సార్. అదే మేమే కదా పనిచేసేది అక్కడ. సిబిఐ అంటే సిబిఐ కూడా పోలీసే, సేమ్ ప్రొసీజర్, సేమ్ ఇది. సో ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే హీ హాస్ టు గో టు ఎస్ఐ. పోలీస్ స్టేషన్ ఇస్ ద బేసిక్ యూనిట్. పోలీస్ స్టేషన్ సిఐడికి కేసు ఇస్తుందా, లేదంటే సిఐడి నువ్వు చేయట్లేదు అనేసి పోలీస్ స్టేషన్? సిఐడి కూడా పోలీస్ స్టేషనే. సిఐడి పోలీస్ స్టేషన్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఆల్ ఓవర్ ది స్టేట్. డైరెక్ట్గా పబ్లిక్ పోయి కంప్లైంట్ ఇవ్వడం ఉండదు. సపోజ్ సీఎంకు ఒక కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఆయన ఆర్డర్ వేస్తాడు, ఈ పోలీస్ స్టేషన్ పలానా పోలీస్ స్టేషన్, ఈ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఉంది, దేర్ ఇస్ ఎ కంప్లైంట్ దట్ కేస్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్, సిఐడి విల్ టేక్ ఓవర్ అంటాడు. ఈ కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదంటే డైరెక్ట్గా కూడా సిఐడి వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు కూడా. అట్లా అదే డిపెండింగ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది
సీఎం, హోమ్ మినిస్టర్, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డీజీపీ కిందనే సిఐడి ఇవన్నీ సిఐడి, యాంటీ కరప్షన్ బ్యూరో, ఓకే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ కూడా డీజీపీ కిందే వస్తాయి. ఓకే. గ్రే హౌండ్స్లో కూడా ఉన్నారు. గ్రే హౌండ్స్లో కూడా కొంతకాలం పనిచేసాము మేము. డిఎస్పీస్ అప్పుడు అసాల్ట్ కమాండర్ అంటారు. గ్రే హౌండ్స్ అనేది చాలా గ్రేట్ ఆర్గనైజేషన్. అది నక్సలిజం కంట్రోల్ అయింది తెలంగాణలో అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ గ్రే హౌండ్స్. గ్రే హౌండ్స్ అనే ఆర్గనైజేషన్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ వ్యాస్, ఐపీఎస్ ఆఫీసర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఆ ఆర్గనైజేషన్ తీసుకురావడం నక్సలైట్స్ నడుం విరుగ్గొట్టడానికి. ఆ నక్సలైట్సే ఆయన్ని చంపేశారు. లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన జాగింగ్ చేస్తూ ఉన్నాడు ఈవినింగ్. అక్కడ వీళ్ళు కూడా నక్సలైట్స్ కూడా జాగింగ్ చేసేవాళ్ళు మాదిరి పరిగెడుతూ దగ్గరికి వెళ్ళి కాల్ చేశారు. వాట్ ఇస్ గెరిల్లా వార్ఫేర్ సార్? అసలు గెరిల్లా వార్ఫేర్ అంటే అదే మన ఉనికి తెలియకుండా శత్రువుని మట్టు పెట్టడం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్కి పంపిస్తారు. ఈ వెపనరీ అంతా హ్యాండ్లింగ్ కూడా బాగా నేర్పిస్తారు. అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఆ నక్సలైట్స్తో ఎన్కౌంటర్లో అవతల వాళ్ళు చనిపోతే వీళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ప్రమోషన్స్ అయితే క్యాష్ రివార్డ్స్ ఇస్తారు. హౌ డు యు నో ద అదర్ పర్సన్ ఇస్ ఎ నక్సలైట్? వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకుంటారు, ఆలివ్ యూనిఫామ్. ఓకే. దే క్యారీ ఆర్మ్స్. ఓకే. సొసైటీలో మోతుబర్లు ఉంటారు కదా, రిచ్ పర్సన్, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా కొంచెం ఎదురు తిరిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టగలుగుతారు కదా సొసైటీ. అటువంటి వాళ్ళని క్లాస్ ఎనిమీగా ట్రీట్ చేస్తారు వీళ్ళు. క్లాస్ ఎనిమీగా ట్రీట్ చేసి వాళ్ళను చంపుతారు. చంపిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కూడా మర్డర్స్ జరుగుతాయి, కానీ ఇక్కడ చంపిన వాళ్ళు లొంగిపోతారు పోలీస్ స్టేషన్కి. డైరెక్ట్గా పోయి లొంగిపోతారు, లేకపోతే ఎవరో సమ్ లీడర్ ద్వారానో లొంగిపోతారు. వాళ్ళు అట్లా లొంగిపోయేది ఉండదు. దే క్యారీ వెపన్స్, చంపుతారు, వెళ్ళిపోతూ ఉంటారు అడవుల్లోకి. మరి ఎట్లా వాళ్ళని ఫేస్ చేయడం? వాడు ఎక్కడున్నాడో తెలియదు. సో ఈవెన్ లోకల్ పోలీస్ కూడా దే ఆర్ నాట్ ఏ మ్యాచ్ వీళ్ళను ఫేస్ చేయడానికి. అందుకనే గ్రే హౌండ్స్ ఆర్గనైజేషన్ వచ్చింది. గ్రే హౌండ్స్ ఆర్గనైజేషన్ ఈ కానిస్టేబుల్స్ వీళ్ళు ఈ గెరిల్లా వార్ఫేర్లో వెళ్ళిపోతారు, నైట్ వెళ్ళిపోతారు. వాళ్ళకి అంతా తెలుసు, అది మ్యాప్స్ పెట్టుకుంటారు ఎట్లా పోవాలి. ఆ దళం అక్కడ షెల్టర్ తీసుకునిందంటే కొట్టి పడేస్తారు. మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఎన్కౌంటర్ కేసెస్ ఏమైనా ఉన్నాయి? నేను పెనుగొండ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక 4 చనిపోయారు. గ్రే హౌండ్స్ వాళ్ళు వచ్చి చేశారు. మళ్ళీ నేను పులివెందుల డిఎస్పీగా ఉన్నప్పుడు కూడా రాయచోటి దగ్గర సుండుపల్లి కొండల్లో ఒక ఎన్కౌంటర్, దాంట్లో 9-10 మంది చనిపోయారు నక్సలైట్స్. సో ఓన్లీ వెన్ ద నక్సలైట్ స్ట్రైక్స్ యూ కెన్ స్ట్రైకా, లేదంటే నక్సలైట్ చూస్తే? నో నక్సలైట్స్ అంటే వాళ్ళు చాలా కేసెస్ ఉంటాయి వాళ్ళ మీద. వాళ్ళు లా అబైడింగ్ కాదు. దే విల్ నాట్ అటెండ్ కోర్ట్, దే విల్ నాట్ సరెండర్. నేరాలు చేస్తుంటారు, తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకు ఇంకేముంది, వాళ్ళు ఉన్నారంటే పోయి కొట్టడమే అంతే. ఎనీ కేస్ వేర్ ఇట్ మేడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ అట్లాంటివి? సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉన్నాను. అక్కడ మాకు ఒక పెద్ద ఛాలెంజ్ అక్కడ. అంటే ఈ వరంగల్, కరీంనగర్ అంతా లేదు అక్కడ నక్సలిజం. కాకపోతే అప్పుడు 89లో చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఇచ్చారు. యూ కెన్ కండక్ట్ మీటింగ్స్, ఫిలాసఫీ ఏది ఉందో దాన్ని ప్రచారం చేసుకోవచ్చు కానీ, బట్ విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. నో ఫోర్సిబుల్ కలెక్షన్స్, నో క్యారింగ్ వెపన్స్, ఇట్లా అని చెప్పారు. వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారు, బాగా మిస్యూజ్ చేసి అక్కడంతా ఊరవకుండా అక్కడికి ఈ గద్దారు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి వీళ్ళు క్లాసెస్ పెట్టి లెక్చర్స్ అంతా పెట్టి అక్కడ లోకల్ పీపుల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. విలేజెస్లో ల్యాండెడ్ జెంట్రీ ఉంటారు కదా, భూస్వాములు, వాళ్ళ మీద తిరగబడ్డం. వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళ ఎక్సర్సైజ్ ఎక్కువైపోయినాయి. రైతు కూలి సంఘం అని నక్సలైట్స్కి అనుబంధ సంస్థ. దానికి విలేజ్ లెవెల్లో ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక గవర్నింగ్ బాడీ మాదిరి. చెన్నారెడ్డి గారు గవర్నమెంట్ ఉండేంత వరకు ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు, కొంచెం సాఫ్ట్ పెడల్ ద ఇష్యూ. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. తర్వాత ఈయన మైసూరారెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నాడు.
అప్పుడు వాళ్ళు బ్యాన్ పెట్టారు వాళ్ళ యాక్టివిటీస్ మీద. ఓకే. బ్యాన్ పెట్టి కొంచెం పోలీస్ ఎఫెక్టివ్గా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అప్పుడు వీ టుక్ ద లీడ్. ఈ రైతు కూలీ సంఘం వీళ్ళు ఉంటారు కదా, ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళంతా చాలా ఎక్సెసెస్ చేసినారని కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, తీసుకురావడం, తీసుకొచ్చి వీళ్ళని ఇంటరాగేట్ చేసి విలేజ్కి తీసుకెళ్ళడం. వాళ్ళు ఏ విలేజ్లో అయితే వీళ్ళు అథారిటీ చలాయించారో అక్కడికి తీసుకెళ్ళడం, హాఫ్ నేకెడ్గా చైన్స్ వేసి. ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా లీగలే, నాట్ సపోజ్ టు డూ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్. బట్ వాడికి లా అంటే రెస్పెక్ట్ లేదు, వాడితో మనం కొంచెం టఫ్గానే ఉండాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ హరాసింగ్ ద ఇన్నోసెంట్స్. విలేజ్కి వాడిని పట్టుకుని తీసుకెళ్తుంటేనే ఇట్ విల్ బీ ఎ బిగ్ షో. అంతా విలేజ్ అంతా చూస్తారు కదా, వీడు నిన్నటి వరకు వీడు ఎంత చలాయించాడు, వీడిని పట్టుకొచ్చారు పోలీసులు అని చెప్పేసి అని జనాలంతా వస్తారు. పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా వస్తారు ఏం జరుగుతుందో చూడడానికి. విలేజ్లో ఒక సెంట్రల్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వాడిని కొంచెం గాలి తీసేస్తాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇంకా నా సిబ్బంది అంతా అంతే కదా సార్. దెన్ అదైన తర్వాత సమ్మర్ సాల్ట్ చేపిస్తాం. పల్టీలు వేయాలి వాడు, అక్కడి నుంచి అక్కడి వరకు పల్టీలు కొట్టాలి. అంటే దాన్ని ఏమంటారు, డీఫ్లేషన్, గాలి తీసేయడం వానికి. ఇగోని వీఆర్ పంక్చరింగ్ ది బబుల్ ఆఫ్ హిజ్ ఇగో. దానివల్ల ఏమవుతుందంటే అట్లా చేసేవాడు భయపడతాడు, పబ్లిక్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే పోలీసు అంతవరకు పోలీసు ఏం చేయడం లేదే, వీళ్ళు ఇంత హై హ్యాండెడ్గా చేసినా అనే ఇది ఉండింది ఇంప్రెషన్. వన్స్ అదే మేము అట్లా చేసిన తర్వాత చాలా ఇంపాక్ట్ వచ్చింది. తర్వాత దానివల్ల ఏమైందంటే ఈ దళం అని ఫుల్ టైమర్స్ ఉంటారు, వాళ్ళు వెపన్స్ తీసుకొని తిరుగుతూ ఉంటారు, అడవుల్లో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి క్లాండెస్టైన్గా సీక్రెట్గా ఏదో ఒక విలేజ్లో విజిట్ చేసి రాత్రి భోజనం చేసుకొని ఉంటే ఉంటారు, లేకపోతే అట్లా అంతకుముందు కొంచెం ఫ్రీగా ఆ దళం దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి కలిసి రావడము, ఊళ్ళో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లంతా సింపథైజర్స్ అంటారు వీళ్ళు. ఒక అఫెన్స్ ఏదైనా చేయాలో ఒకటి ప్లాన్ చేశారు, ఒకటి ఏమన్నా కొట్టాలా లేకపోతే అక్కడ మర్డర్ చేయాలంటే కొంతమంది యూత్ అంతా వెళ్ళిపోతారు వాళ్ళకి సార్. వాళ్ళు 4-5 మందే ఉంటారు, వాళ్ళు వీళ్ళకి 20 మంది వెళ్తారు, మిలిటెంట్స్, సింపథైజర్స్. సో వీళ్ళందరినీ కొంచెం గట్టిగా ఇది చేసేటప్పటికి వాళ్ళు ఐసోలేట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోవడం లేదు, ఫుడ్ పోవడం లేదు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ పోవడం లేదు, వాళ్ళ డిక్టమ్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు. సో వాళ్ళు దేవర్ జస్ట్ మూవింగ్ ఇన్ ద వుడ్స్. కొంత కంట్రోల్ వచ్చింది, బాగా కంట్రోల్ వచ్చింది. సో వాళ్ళ మీద కూడా ఇది చేయాలని మా ఎస్పీ గారు అప్పుడు కెప్టెన్ కేవీ రెడ్డి గారు అని ఉండేవారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. మైక్లో అనౌన్స్మెంట్ అన్ని విలేజెస్లో, ఎస్పీ గారు పలానా తేదీన వస్తున్నారు, నక్సలైట్స్, వాళ్ళ సింపథైజర్స్, వాళ్ళ మిలిటెంట్స్, ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన వద్ద వచ్చి లొంగిపోవాలి. అలా లొంగిపోకపోతే పోలీసు వారు వేట కుక్కల్లా వెంటాడుతారు. ఎవడికి వాడే ఒక 1000 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు, మేమంతా కూడా సరెండర్ అయిపోతున్నాము అని. 1000 మెంబర్స్ అంటే మేము వాడు ఏదో అన్నం పెట్టినవాడు, మందులు ఇచ్చినవాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు, వాళ్ళకి హెల్ప్ చేసిన, అది ఆ దెబ్బతో బాగా ఫుల్ కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ఏది చేసినా చాలా సీక్రెటివ్గా చేస్తారు బ్రదర్. ఏదైనా ఒక క్రైమ్ ప్లాన్ చేసినా కూడా అది జరిగిన తర్వాతే తెలుస్తుంది, కానీ ముందు అసలు బ్లాస్ట్ అయిపోయినాక తెలియాల్సిందంతే. వాళ్ళకు కొన్ని టెక్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరంతా ఒక టీం, మీరు లీడర్, మీరు సపోజ్ ఒక బాంబే వెళ్తున్నాను, వారం రోజులు రాను అంటే మీరు వీళ్ళకి చెప్తారు. వాళ్ళు అట్లా ఉండదు. లీడర్ ఏం చెప్తారంటే ఐ విల్ సీ యూ ఆన్ 25th అంటాడు, అంతే. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఆన్ 25th నియర్ బబుల్, అంతే. ఒక ప్లేస్ చెప్తాడు, ఈతను వెయిట్ చేస్తుంటాడు బబుల్ దగ్గర, మీరు వస్తారు, మీరు అక్కడ ఉండరు, సంబడి ఎల్స్ విల్ బి దేర్. ఆయన చెప్తాడు ఇక్కడ లేడు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు అని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి పోతారు, అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ లేడు,
పైగా ప్యాలెస్లో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ అట్లా 3వ ప్లేస్ 4వ ప్లేస్లోనూ ఉంటాడు. అంటే అంత జాగ్రత్తలు తీసుకుంటారు పోలీసుకు దొరకకుండా. వాళ్ళకి ఏమైనా కోడ్ లాంగ్వేజ్ అలాంటివి ఏమైనా ఉంటాయి? ఉంటాయి వాళ్ళు కోడ్ లాంగ్వేజెస్. 92లో ధర్మవరం ఎమ్మెల్యేని చంపేశారు, చెన్నారెడ్డి అని, సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఇంటి దగ్గర మార్నింగ్ 6 o'clock లేసి పేపర్ చదువుకుంటున్నాడు. గార్డ్ కూడా ఉంటుంది, ఫుల్ టైం గార్డ్, 8 మంది ఏమి ఉంటారు, ఫుల్ టైం గార్డ్ ఉండగా మార్నింగ్ బుల్లెట్ మోటార్ సైకిల్లో వచ్చారు 3. ఒకతను డ్రైవింగ్, 2 వెనక కూర్చున్నారు. ఆ డ్రైవింగ్ అతను అట్లే ఉన్నాడు, బండి ఆన్లోనే ఉంది. 2 దిగి లోపలికి వెళ్ళారు. నమస్తే సాబ్ అన్నారు ఎమ్మెల్యే దగ్గరికి. నమస్తే, ఎవరో మీరు? అట్లే కాల్ చేశారు. కాల్ చేసి ఆ మోటార్ సైకిల్ ఆన్లో ఉంది కదా, వెళ్ళిపోయి ఆ మోటార్ సైకిల్లో కూర్చున్నది వీళ్ళిద్దరు కూడా. పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటుంది అక్కడికి, ఆయన ఇంటికి. పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తిని పెట్టారు, ఆర్మ్డ్ వ్యక్తిని. అంటే ఒకవేళ పోలీసులు ఏమైనా వస్తే వాళ్ళని కాల్ చేయడానికి. ఓకే. కానీ సార్ అప్పట్లో ఈ సైలెన్సర్ గన్స్ అలాంటివి ఏం లేవు కదా, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. మోటార్ సైకిల్లో వెళ్ళిపోతూ సాబ్ గయే అనుకుంటా వెళ్ళిపోయినారు. మా వాళ్ళంతా ఏమనుకున్నారు, తెలంగాణ నుంచి ఏదో దళంస్ వచ్చినాయి, వాళ్ళు వచ్చి చంపేసిపోయినారు. మిస్లీడ్ చేస్తారు అట్లా. సాబ్ గయే అనుకుంటా పోయింది. ఎందుకనాలి ఆ మాట? సాబ్ మిస్లీడ్ చేయడం. మేము ఆ టైంలో నేను ఉరవకొండలో పనిచేస్తున్నాను. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక అతను, సుబ్బారావు అని చెప్పి. ఆయన కూడా రిటైర్డ్, డిఎస్పీగా రిటైర్ అయ్యాడు. ఒక విలేజ్ రైడ్ చేశాం, ఛాయాపురం అనే విలేజ్. ఒకతను దాసరి వెంకటేశ్వర్లు అని దళంలో నంబర్ 2, దళం అంటారు వాళ్ళు, ఆర్మ్డ్ ఇది దళంలో నంబర్ 2 ఇతను. నంబర్ 2 అయినా కూడా వీడే ఇంటెలిజెంట్, చాలా బాగా చదువుకున్నాడు. వీడి హౌస్ సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చిన్న లెటర్ దొరికింది. పలానా చోటు ఉన్నాను నేను అని ఏదో రాశాడు లెటర్ వీళ్ళకి ఇంటికి. మీరేం భయపడద్దని, పలానా చోటు ఉన్నాను, సేఫ్గా ఉన్నా. ఏదో కల్లూరు దగ్గర ఒక సినిమా హాల్ దగ్గర బంధువులు ఇల్లు ఉంది, అక్కడ ఉన్నానని చెప్పి రాశాడు. మా సబ్ ఇన్స్పెక్టర్ కూడా గట్టాడు. ఆయన ఉండి, సార్ అంత 3-4 పోతే అనుమానాలు వస్తాయి, వేరే కొత్త వాళ్ళు కదా మనం, మీరు ఉండండి అని ఆయన ఒక కానిస్టేబుల్ని తీసుకొని మఫ్టీలోనే వెళ్ళి అక్కడ పోయి అడిగాడమ్మా, ఇట్లా పలానా వాళ్ళు ఎక్కడ, ఇదే సార్ ఇల్లు. వాళ్ళని లేపాడు. రాత్రి అబౌట్ ఇట్ వాజ్ 9-10 మధ్యలో. వాళ్ళని అడిగితే, మా వెంకటేశ్వర్లమ్మ ఛాయాపురం అతను నన్ను రమ్మని చెప్పినాడు, ఇక్కడికి వస్తానన్నాడమ్మా అని చెప్పేసి. పైన పడుకున్నాడు సార్ అన్నారు. పైన టెర్రస్ పైన పడుకున్నాడు. పైకి పోయితే అంతా అబ్జర్వ్ చేసినాడు. చేస్తే ఒక మూలన మాత్రం ఒక మనిషి పడుకున్నట్టు ఉంది. మరి ఇంకా ఛాన్స్ తీసుకోవడానికి లేదు. వాడి దగ్గర వెపన్ ఉంటే వాడికి కాల్చేస్తాడు. అందుకే స్లోగా పోయినాడు, మీద పడిపోయినాడు అంతే. దగ్గర ఏం వెపన్కి పని ఏం లేదు. ఈ వాజ్ ఆమ్లెస్. పికప్ చేసుకొని వచ్చేసి ఇంకా ఆన్ ద వే రోడ్ సైడ్ వేసుకొని నంబర్ 2 3rd డిగ్రీ మామూలుగా చేస్తాం కదా, దంచేసాం. ఇంకా వాడు ఒకటే ఇది అవుతున్నాడు. ఇట్లుంటుంది చూడరా, నీకు కొట్టేదే తెలుసు, ఎప్పుడు వేరే వాళ్ళని కొట్టేదే తెలుసు, కానీ వేరే వాళ్ళు కొడితే ఎలా ఉంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలా. ఎమ్మెల్యేని చంపింది నీవే మాకు తెలుసు, దాంట్లో నువ్వు కూడా పాల్గొన్నావని చెప్పి తెలిసింది మాకు. అయ్యో లేదు సార్, నేను అంతటోని కాదు సార్, నీ ఇన్వాల్వ్మెంట్ పక్కాగా ఉంది మాకు తెలుసు అని చెప్పేసి చేసే. సార్ మీరు ఆ మాట అడుగుతున్నారు కాబట్టి నేను అంటే అప్పటికి బాగా మెత్తగైపోయాడు. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సార్, దాంట్లో నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఐ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే, పలానా వాళ్ళు సార్. ఎట్లా తెలుసు అంటే, మా దళం లీడరు కామెంట్ చేశాడు సార్, మంగళి మారెన్న అనేతను కూడా పార్టిసిపేట్ చేశాడు ఆ ఎమ్మెల్యే మర్డర్ కేసులో. వాడు కొంచెం ఇల్లిటరేట్, అవనికి ఏం తెలియదు అన్నమాట. వీళ్ళ దళం కమాండర్ వీళ్ళ దళం కమాండర్ పేరు రామచంద్ర వీంతో అన్నా అంట, మేము పట్టుకున్నాం వాడితో. వాడు మారెన్న కూడా ముడ్డి గడుక్కోవడానికి రాదు, వాడు కూడా పెద్ద హీరో అయిపోయినాడు ఆ ఎమ్మెల్యే మర్డర్లో పార్టిసిపేట్ చేసినందుకు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు గేవ్ దట్ ఇన్ఫర్మేషన్, పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ బాస్, డిస్ట్రిక్ట్ బాస్. ఇంకా మామూలే, మా కేసు కాదు అది, వేరే కేసు, ధర్మవరం ఇన్స్పెక్టర్ చూడాల్సిన కేసు. మేము బ్రేక్ ఇచ్చాం. ఇంకా షంటింగ్స్ ఆ ఇన్స్పెక్టర్కు, ఏం చేయలేదు నువ్వు, తెలంగాణ వాళ్ళు అని కబుర్లు చెప్తా ఉన్నావు నువ్వు
అని చెప్పేసి షంటింగ్స్ మొత్తానికి ఆ లైన్స్లో వర్కౌట్ చేసాం. దాంట్లో కొంతమంది దొరికారు, కొంతమంది సరెండర్ అయ్యారు మళ్ళీ తర్వాత. సో ఈ జ్యూరిస్డిక్షన్స్ ఎందుకు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్లో అయింది, వేరే వాళ్ళు ఎందుకు? మరి ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి. అంటే వేరే వాళ్ళ పరిధిలో పోయి మనం ఆపరేట్ చేయకూడదని ఏం లేదు. మనం అక్కడ క్రిమినల్ని పట్టుకురావచ్చు. జ్యూరిస్డిక్షన్ అంటే ఆ ఏరియా బాధ్యత మీది అని ఇస్తారు అంతే. నక్సలైట్స్ అటాక్స్ కామన్ పబ్లిక్ మీద కూడా చేస్తారు. కామన్ పబ్లిక్ మీదే ఎక్కువ. పోలీసును ఎందుకంటే మేము లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళ మీద పోతాం కాబట్టి మాకు వ్యతిరేకత అంతే. వాళ్ళ ఇదంతా కూడా మామూలుగా అంటే క్లాస్ ఎనిమీ. క్లాస్ ఎనిమీ అంటే హూ ఇస్ రిచ్, ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ హూ హెస్ బికమ్ ఎ స్కార్జ్ టు ద సొసైటీ అట్ లార్జ్. వాళ్ళ మీదే, క్లాస్ ఎనిమీ మీదే వాళ్ళ ఇదంతా కూడా. వాళ్ళ ఇదేమంటే పవర్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ది బ్యాలెట్, ఇట్ కమ్స్ త్రూ ద బ్యారెల్ ఆఫ్ ఎ గన్ అంటారు. అట్లా మేము రాజ్యాధికారం సాధించాలి, నాట్ త్రూ బ్యాలెట్. బ్యాలెట్లో ఆయన కానుసానియాల్ అని వాళ్ళ నాయకుడు ఎలక్షన్లో ఓడిపోయాడంట. సో ఇది ఇట్లా లాభం లేదని చెప్పేసి అని ఇది స్టార్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనే ప్లేస్లో. నక్సల్బరీ అనే అడవులు. సో అట్లా నక్సలిజం యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమిజం. ఎక్స్ట్రీమిజం అంటే తీవ్ర భావజాలం, తీవ్రవాదం. అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి నక్సలైట్ మూమెంట్. మావోయిస్ట్ అయినా మళ్ళీ వాళ్ళు దాంట్లో మావోయిస్ట్ అంటే ఇంకా కొంచెం తీవ్రవాదం ఎక్కువ. అంత ఓన్లీ హింస. మావోయిస్ట్ అంతా హింసావాదులు. నక్సలైట్ ప్రాబ్లం డీల్ చేయడంలో కూడా ఇంపార్షియాలిటీ పనికొచ్చింది. ఇంపార్షియాలిటీ అండ్ గోయింగ్ బై ట్రూత్ ఆల్వేస్ పేస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై ఎ లేబల్. వీళ్ళు రైతు సంఘం వాళ్ళు వచ్చి నా దగ్గర ఒకసారి కంప్లైంట్ ఇచ్చారు. మేము బులాక్ కార్ట్లో వస్తున్నాం, ఎద్దుల బండిలో వస్తున్నాము, పలానా వాళ్ళు వచ్చి మా మీద బాంబ్ సార్లు చేశారు. చూస్తే కొంతమందికి ఇంజరీస్ ఉన్నాయి, అక్కడ బాంబ్ మెటీరియల్ అది ఇది రెమినాంట్స్ పడి ఉన్నాయి. దేర్ వాజ్ ఏ బాంబ్ ఎక్స్ప్లోజన్. బట్ అది వాళ్ళు హర్ల్ చేసింది కాదు, వీళ్ళు దేవర్ క్యారింగ్ బాంబ్స్ యాజ్ ఏ సెక్యూరిటీ. దట్ రోడ్ ఈజ్ నాట్ గుడ్, దట్ ఈస్ బంపీ. ఎక్కడో ఒక చోట ప్రెషర్కు పేలినాయి, ఇంజరీ అయ్యారు, వాళ్ళ మీద కేసు పెడతామంటారు. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఇది ఎవరు చేసింది కాదు, మీరు యువర్ క్యారింగ్ బాంబ్స్. ఊళ్ళో కూడా విచారించుకుంటే తెలిసింది మనకు. ఐ సెడ్ కేసు రిజిస్టర్ చేస్తాను, ఇట్స్ ఎ బాంబ్ ఎక్స్ప్లోజన్, పెడితే మీ మీదే పెట్టాలా, యువర్ క్యారింగ్ బాంబ్స్ అని. వాళ్ళ మీద మీరు ఫాల్స్ కేసు ఇస్తానంటే ఒప్పుకో. ఇలా చేయడం వల్ల ఆ విలేజ్ నుంచి ఇంకా ప్రాబ్లమే లేకుండా పోయింది మాకు. లేకపోతే ఏదో ఒక కేసు వాళ్ళ మీద ఇది చేయడం, వాళ్ళు మళ్ళీ దానికి రిటాలియేషన్, ఆల్వేస్ వైలెన్స్. మీలాంటి వాళ్ళ నుంచే సమస్య వస్తుంది అని చెప్పి వాడిని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుని అక్కడితో ఫుల్ స్టాప్ వచ్చేసింది. జిల్లా వైజ్గా ఏ ఏరియాస్లో ఎక్కువ నక్సలిజం మూమెంట్ ఉంది సార్ ఏపీలో? జిల్లా వైజ్గా ఎక్కువ ఉండేది ఏపీలో. ఇప్పుడు అంతా కూడా తగ్గిపోయింది. హాట్ బెల్ట్ తెలంగాణనే. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇవన్నీ కూడా హాట్ బెల్ట్సే. ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉండిందంటే పోలీస్ పటేల్ వ్యవస్థ, భూస్వాములు, పోలీస్ పటేల్, కరణాలు వీళ్ళంతా కలిసి కామన్ మ్యాన్ను బాగా సతాయించేశారు. సో ఆ కామన్ మ్యాన్కు సపోర్ట్గా వచ్చిన వ్యవస్థ ఇది. ఆ విధంగా ఆంధ్ర స్టేట్లో ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో ఇంత ఎక్స్ప్లాయిటేషన్ లేదు కాబట్టి అంత ఎక్కువ లేదు అక్కడ నక్సలైట్ సమస్య. ఈ 5 డిస్ట్రిక్ట్సే హాట్ బెల్ట్. ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణనే హాట్ బెల్ట్. అంటే ఫారెస్ట్ ఉన్న చోట ఉంటారు కదా జనరల్గా వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటారు. వాళ్ళు షెల్టర్ తీసుకుని అక్కడ నుంచి యాక్టివిటీస్ అక్కడ ఉండి కూడా నడిపిస్తారు వాళ్ళు. అక్కడ ఉండి కూడా పోలీస్ సరిగా ఎఫెక్టివ్గా లేకపోతే ఇన్ఫర్మేషన్ పంపించి వాడిని పిలిపించుకుంటారు, అక్కడే కొట్టి పంపిస్తారు. కొంత దాంట్లో కూడా లంపెన్ ఎలిమెంట్స్ వచ్చేసారు. ఇప్పుడంతా పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు దాంట్లో. కొంత అంతా లంపెన్ ఎలిమెంట్స్, ఈ స్కూల్ డ్రాప్అవుట్స్, ఏదో క్రిమినల్స్, ఇదేదో పోలీస్ కేసు ఉండి
పోలీస్ వాళ్ళు హరాస్ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇంకా వాళ్ళంతా అక్కడికి పోయిన తర్వాత డబ్బు కలెక్షను, వాడిని వీడిని బెదిరించి డబ్బు కలెక్ట్ చేయడము, ఎవరినో సరిపోలేదంటే ఎవరినో పూర్ ఫెలోని చంపేయడము, దళిత్స్ని వాళ్ళని చంపేయడము, వాళ్ళని ఇన్ఫార్మెంట్ అని ముద్రేయడము, ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఈ ఐడియాలజికల్ బేస్ లేదు ఇప్పుడు నక్సలైట్ మూమెంట్కు. అప్పుడు ఉండింది ఒకప్పుడు 70s చాలా ఐడియాలజికల్ బేస్ ఉండింది. అంతా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, యూనివర్సిటీ నుంచి అట్లే వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఐడియాలజికల్ బేస్ ఉంది, ఇప్పుడు ఐడియాలజికల్ బేస్ లేదు. ఇప్పుడు అంతా సంపాదన అంతే. అంటే ఇప్పుడు మామూలుగా అన్ని వ్యవస్థల్లో ఎట్లా ఉంది అది కూడా అట్లే, ఇప్పుడు బయట కూడా అట్లే ఉంది కదా. ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ రిగార్డింగ్ ద వరల్డ్ ఎట్లా చూడమంటారు, ఏ దాంట్లో నడవమంటారు, ఇన్ ఫ్యూ వర్డ్స్? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీకు ఏమున్నాయో అదే గొప్ప విషయాలు అవి. హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్.